నమస్తే, వెల్కమ్ టు హాట్ సీట్. హాట్ సీట్లో ఇవాళ మనతో పాటు ఉన్నారు కడప జిల్లా వాసి టీడీపీ 5 బ్రాండ్ ఆయు రెడ్డి గారు. రెడ్డి గారితో మాట్లాడదామా? నమస్తే రెడ్డి గారు. నమస్కారం అండి. ఆయు రెడ్డి, నాకు ఇప్పటివరకు ఆయు రెడ్డి అసలు ఫుల్ ఫామ్ తెలియదు. ఎందుకు ఇలాగే ఫేమస్ అయ్యారు మీరు? నా పూర్తి పేరు రిషేంద్రారెడ్డి. ఇంత చక్కటి పేరు కదా, ఎందుకు షార్ట్ కట్ లో అలా నిక్ నేమ్ లా పెట్టుకున్నారు దాన్ని? అంటే కొంతమంది సోదరులు ఆయు రెడ్డి అలా రకరకాలుగా వాళ్ళ పిల్లడు అలవాటు అయిపోయినది. సో అదే కంటిన్యూ అవుతా ఉంది. ఏది వాంటెడ్గా పిలిచేది అయితే లేదు. ఎందుకు 5 బ్రాండ్ అనే పేరు ఎందుకు వచ్చింది? ప్రజాసేవలో ఉన్నప్పుడు ముక్కుసూటితనంగా మాట్లాడడం అనేది నాకు అలవాటు ఎప్పుడు. అది ప్రజాసేవలో అలాగే మాట్లాడతారు. నా వ్యక్తిగతంగా కూడా అదే, నా పర్సనల్ జీవితంలో కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో కానీ, అట్లాగే వ్యాపార సంబంధించిన జీవితంలో కానీ, ప్రొఫెషనల్గా కానీ, ఇట్లా రాజకీయంగా పరంగా కానీ నాకు అంటే చిన్నప్పటి నుంచి నాలో ఉండేది ఏంటంటే ముక్కుసూటితనం. ఒకవేళ నేను తప్పు చేస్తే నేను తప్పు చేశాను. చిన్నప్పుడు నేను ఒకవేళ ఏదైనా తప్పు చేసిన చిన్న అబద్ధం చెప్పిన పేరెంట్స్ సహజంగా అది అంటే తినలేదంటే తిన్నాను అబద్ధం చెప్పడం, చదివావంటే ఆ చదివానని అబద్ధం చెప్పడం, ఇలాంటి చిన్న చిన్న మనకి చిన్నతనంలో చిన్న చిన్న సంభాషణలు ఉంటాయి, చాలా అంటే చమత్కారంగా ఉంటాయి. అది అప్పట్లో కూడా నేను దాన్ని చమత్కారంగా తీసుకునేవాడు కాదు, నిజంగా నిజాయితీగానే ఒప్పుకున్నాను. అది క్రమేపీ ఇంకా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనలో అది కలిసిపోయినది. మేబీ అది నా తల్లిదండ్రులు, నా తండ్రి కూడా చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు ఆయన. ఓకే, ఆయన అలవాటైంది మీకు? ఎవరైనా అంతే కదండి, ఎవరికైనా తల్లిదండ్రుల నుంచి వచ్చే వారసత్వం మనకు ఉంటుంది. నాకు వారసత్వంతో పాటు నాకు జవసత్వం వచ్చిందని అనుకుంటాను నేను. నా తండ్రి వారసత్వాన్ని నేను ఏ రోజు కూడా నేను ఉపయోగించుకోలేదు, ఆయన జవసత్వాన్ని ఉపయోగించుకుంటాను. మహానుభావుడు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఈరోజు నా ఎదుగుదల ఏది చూడకుండా ఆయన వెళ్ళిపోయినారు. 2020లో ఆయన కాలం చేసినారు. ఆయన వారసత్వం కన్నా నేను ఆయన జవసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాను. ఆయన కూడా ఎప్పుడు కూడా 10 మందికి సహాయం చేయాలని ఆలోచనతో ముందుంటారు ఆయన. అట్లాంటి వ్యక్తి ఈరోజు నా ముందు లేరు, ఆయన వెళ్ళిపోయినారు. సో ఆయన జవసత్వాన్ని చూస్తూనే ఉంటారు కదా, ఎందుకు అనుకుంటారు అలా? ఎవరికైనా తల్లిదండ్రులు అనేది బ్యాక్ బోన్ అండి, తండ్రి అనేది బ్యాక్ బోన్. తల్లి మనకి ఈ భూప్రపంచాల మీద మనకు తీసుకొస్తే తండ్రి తన భుజాల మీద వేసుకొని ఈ ప్రపంచాన్ని తను చూపిస్తూ ఉంటాడు. అంటే తనకన్నా ఎత్తులో ఉండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటారు, ఏ బిడ్డకైనా సరే. దురదృష్టవశాత్తు ఆయన నాతో లేకపోయినారు, అదే నాకు బాధాకరం. కనీసం ఆయన లేకపోయినా సరే ఆయన యొక్క ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాల ఉద్దేశంతో ఆ జవసత్వంతోనే ముక్కుసూటితనంగానే ముందుగా మాట్లాడతాను. నాకు ఏది కావాలని భగవంతుడు ఇచ్చినాడు, కష్టపడతా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఆశీస్సులతోనే ముందుకు పోతా ఉన్నాం. ఆ నిజాయితీ మనల్ని కాపాడుతుందని నేను అనుకుంటా ఉన్నాను. రాజకీయాలకు ఎందుకు వచ్చారు మీరు? మీకు ఇంట్రెస్టా? అంటే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారనే దానికన్నా భ్రష్టుపట్టిన సమాజాన్ని, భ్రష్టుపట్టిన రాజకీయాల్లోకి, రాజకీయ పార్టీల్లో కానీ కొంతమంది రకరకాల ఆలోచనలతో భ్రష్టు పట్టించడం జరిగింది. అది మనం కూడా చూస్తూ ఉన్నాం. ఎప్పుడో మనం పుట్టలేనప్పుడు ఆ చరిత్రలో చదివేదానికన్నా మన కళ్ళ ముందు జరుగుతున్న చరిత్రలే మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఇంత టెక్నాలజీలో కూడా ఈ రోజుకి కూడా దాడులు చేయడం, అబద్ధాలు చెప్పడం, దోచుకోవడం, ఆ డబ్బులు సంపాదనలో విచక్షణ కోల్పోయి ఎన్ని విధాలుగా అంటే దుర్మార్గాలు చేస్తున్నారనేది నేను పర్టికులర్గా చెప్పవసరం లేదు, ఎవరెవరు ఏం చేస్తున్నారనేది. సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మీద ఒక ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా పడతా ఉంటుంది. ఏదో ఒకటి చెయ్యాలి, సమాజం మనకిచ్చింది, తిరిగి ఆ సమాజానికి మనం ఏదైనా ఇవ్వాలి. అంటే ఒక ఉదాహరణకు ఒక మాట చెప్తాను, పంచే కొద్దీ తరుగుద్ది డబ్బు, పంచే కొద్దీ పెరుగుద్ది విద్య అంటారు. మనలో ఉండే సేవాభావం ఇంకా చేస్తూ ఉంటే మనల్ని చూసి ఇంకొకడు వస్తాడు. ఎదురుదాడులు కానీ ఒడిదుడుకులు కానీ ఖచ్చితంగా అవి వస్తూ ఉంటాయి. వాటిని ధీటుగా దాటుకొని మనం ముందుకు పోతేనే మనం అనుకుని ఏదైతే మనం సమాజ సేవ చేయాలనుకుంటున్నామో 10 మందిలో కనీసం 4గురికైనా మనం సహాయం చేయగలిగితే ఆ ఇంకొక 4గురికి ఇన్స్పిరేషన్గా మారుతారనే ఉద్దేశంతోనే దీన్ని సేవాభావంగా మనం ఎన్నుకున్నాం. రాజకీయాలంటే ఎప్పుడు కూడా ఒక సేవాభావంగానే చూడాలి తప్ప అధికార దాహం కోసం రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తులు ఉన్నారు. అది కేవలం కొంతవరకు మాత్రమే. అంటే మీకు పల్లెటూరులో అంటారు మినుగుడు పురుగు అంటారు, మీకు ఎప్పుడైనా గమనించే ఉంటారు. అది రాత్రుళ్ళు ఒకసారి పైకి ఎగిరితే ఒక వెలుతురు అనేది వస్తుంది. అదేమనుకుంటుందంటే ఇంత నేను ఎగురుతున్నాను కదా, ఇంత ఈ చిమ్మ చీకటికి ఈ ప్రపంచాన్ని నేనే వెలుగునిస్తున్నానని చెప్పి అహంతో ఉంటుంది. తీరా కింద పడిపోయేటప్పటికి దాని పవర్ పోయి చనిపోతూ ఉంటుంది. అట్లాగే రాజకీయాల్లోకి ఇలాగా అంటే అడ్డదారిగా రావడం కానివ్వండి, అడ్డదిడ్డంగా రావడం కానివ్వండి, ప్రజలు హింసించడం కానివ్వండి, మాయమాటలు చెప్పడం కానీ, ఇలాంటి వ్యక్తులు కొంతకాలం వరకే వాళ్ళు సఫలీకృతం అవుతారేమో తప్ప చర్మాంకంలో కానీ జీవితాంతం కానీ వాళ్ళు చేసే పనులు ఏ రోజు కూడా ప్రజలు గుర్తించుకోరు. అదే గనక మనం సేవాభావంతో మనం పని చేసుకుంటే గనక ఈరోజు ఓడిపోవచ్చు, కానీ ఖచ్చితంగా రేపు అనేది గెలుస్తాము, ప్రజల్ని మనం గెలుస్తాం. దానికి
చక్కటి ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే రాజకీయం. టీడీపీ కూటమి పార్టీనే మీకు ఎందుకు నచ్చింది? ఈరోజు మీరు టీడీపీ పార్టీలోకి ఎందుకు వచ్చారు, కూటమి పార్టీలోకి ఎందుకు వచ్చారు? కూటమి పార్టీ అనేది 2024లోంచి మనం అంటే ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల కోసం, బాధల కోసం కూటమి పార్టీలుగా 3 పార్టీలుగా జత కట్టడం జరిగింది. దాంట్లో భాగమే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానీ మేము ముగ్గురం కలిసి త్రిమూర్తిలాగా ఈరోజు 2024లో ఎలక్షన్స్లో కూటమిగా ఏర్పడి దేవుడి అనుగ్రహంతో ప్రజల యొక్క ఆశీస్సులతో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోకి అధికారంలోకి రావడం జరిగింది. అంతకుముందు నేను తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు రావడం జరిగిందంటే మీరు ఒకటి అర్థం చేసుకోగలగాలి. ఈరోజు మనం ఎన్నో చూసాం, మనం కూడా ఎన్నో చదివాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, అంతకుముందు జరుగుతున్న దుర్మార్గాలు కానీ మనం విన్నాం, చూసాం. చిన్నప్పటి నుంచి కూడా మనం చూసాం. ఇవన్నిటికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ పనిచేసింది. పేదవాడికి గుప్పెడు అన్నం పెట్టడంలో పట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాడికి కూడు నీడ అని చెప్పి అంటారు, అంటే గూడు అని చెప్పి అంటారు. అంటే తినడానికి తిండి కానీ, ఉండడానికి ఇల్లు కానీ, కట్టుకోవడానికి బట్ట, ఈ 3 సౌకర్యం సగటు మనిషి కోరుకునేది ఇదే. ఈ 3టిని నెరవేర్చింది తెలుగుదేశం పార్టీ. ఇక ముఖ్యంగా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు దేవుడితో సమానం. నేను ప్రపంచంలో ఎవరిని కూడా సార్ అని పిలవనండి. అది మీరు అహం అనుకోవచ్చు, లేదా నా స్నేహితులు కూడా అహం అనుకుంటారు, నాతో పనిచేసే భాగస్వాములు కూడా వాళ్ళు నన్ను అహం అనుకుంటారేమో. కానీ నేను తెలిసిన వాళ్ళకి మాత్రం, నేను బాగా నా మనకు తెలిసిన వాళ్ళు మాత్రం అది ఒక సార్ అనేది ఒక చాలా పెద్ద రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ కేవలం అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే వర్తిస్తుంది అనేది నా ప్రగాఢమైన నమ్మకం. ఎందుకంటే 1993లో బిఫోర్ నేను కూడా హైదరాబాద్ రావడం జరిగింది. మేము కూడా జూబ్లీస్ ఏరియాలోనే ఉంటాం. 2004 బిఫోర్ కనుక చూసుకుంటే కనుక, 2000 సంవత్సరంలో తీసుకుంటే కనుక ఇవన్నీ కొండలు గుట్టలు ఉండే ప్రాంతం. ఒక నాయకుడు, ఒక వ్యక్తిలో వచ్చే ఆలోచన మార్పే హైదరాబాద్ ఏ విధంగా మారిందని మనం అర్థం చేసుకోగలగాలి. అంటే నా బంధువులకు కానివ్వండి, నా బంధుమిత్రులకు కానివ్వండి, నా భాగస్వాములకు కానివ్వండి, లేకపోతే నాకైనా కానివ్వండి, హైదరాబాద్లో కొన్ని చోట్ల మాకు కూడా స్థలాలు అయితే ఉన్నాయి కూడా. ఈరోజు ఒక వ్యక్తి ఆలోచనతో ఆ మొత్తం ఆ విధానం కానివ్వండి, ఆ డెవలప్మెంట్ ఏ విధంగా వెళ్ళింది అనేది మనం ఊహకు కూడా అందలేనంత విధంగా వెళ్ళిపోయింది. అంటే తాతలు తండ్రులు ఆ రోజుల్లో 100 వేలు లక్షలు ఖర్చు పెట్టి, అంటే భావి తరాల కోసం, మా తరాల కోసం వాళ్ళు ఖర్చు పెట్టి కొన్న భూములు ఈరోజు కోట్ల రూపాయల్లోకి వెళ్ళినాయి అంటే అది గాలికైతే పెరగలేదండి. ఒక వ్యక్తి యొక్క గొప్ప ఆలోచన విధానంతోనే ఆ విజన్తో ఆయన పెంచడం జరిగింది. ఇంత అభివృద్ధి చేసినా కూడా గజం స్థలం లేదు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లో. ఇది మీరు నమ్ముతారా? కానీ ఈరోజు ఆయన చేసిన కృషి, ఆయన పనితనం వల్ల, ఆయన దూరదృష్టితో ఈరోజు ఎన్నో వేల కోట్ల టర్నోవర్ ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుందనేది ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం కదా. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక హైదరాబాద్ వైపు చూస్తూ ఉందంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారు. సో ఆ విధంగా ఒక నాయకుడికి ఆ విధంగా విజన్ ఉండాలి. ఆయన ఆలోచనలకు మనం రీచ్ అవుతామో లేదో, నేను రీచ్ అవుతానో లేదో నాకైతే తెలియదు. అట్లీస్ట్ ఆయనలో 10% అయినా సరే ఆ విధంగా మనం పని చేయగలిగితే భావితరాలు మనల్ని గుర్తించుకుంటాయి. ఈ తరమే కాదు, వచ్చే తరం కాదు, ఇంకా ఎన్ని తరాలైనా సరే తరతరాలుగా గుర్తించుకునే ఒక పేరు ఉందండి. ఆ పేరు CBN. ఆ CBN అనేది ఇక్కడ గుండెల్లో ఉందన్నమాట. దానికోసమే ఆయనతో ఇష్టంతోనే నేను తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కోసం హార్నెస్లో పనిచేయడం జరుగుతూ ఉంది. మీరేమో రెడ్డి? అవునండి. మరి రెడ్డి అన్నారు కదా, రెడ్డి. మరి టీడీపీ అంతా కమ్మ కదా. అవునండి. అది ఎలా మ్యాచ్ అయింది? అంటే ఒక రాజకీయ పార్టీకి కులం ఉండకూడదు, మతం ఉండకూడదు, ప్రాంతం ఉండకూడదు, వర్గం ఉండదు, వర్గం ఉండకూడదు, వర్ణం ఉండకూడదు అంటారు. వర్ణం అంటే నువ్వు తెలుపు, నేను నలుపు. వర్గం అంటే నువ్వు ఏ వర్గం, ఆ వర్గమా, ఈ వర్గం అని. ప్రాంతం అంటే నీది ఆ ప్రాంతమా, ఈ ప్రాంతం అని. కులం, మతం, ప్రాంతం. ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఇంట్లో ఏదైతే పూజ గది ఉంటుందో, ఇంట్లో పూజ గది దాడితే మతం ఉండకూడదు, గుమ్మం దాడితే కులం ఉండకూడదు అనేది అది నానుడి. కానీ దౌర్భాగ్యం కొద్దీ ఈరోజు కడపలో ఏ విధంగా చేశారంటే ప్రాంతాల వారిగా విడగొట్టారు, కులాల వారిగా విడగొట్టారు, వర్గాల వారిగా విడగొట్టారు. నీది ఈ వర్గం, నీది వైఎస్ఆర్ వర్గం, నాది ఇంకొక వర్గం అని ఈ వర్గాలుగా విడగొట్టి వాళ్ళ యొక్క స్వార్థాల కోసం, వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం ఆ యొక్క ప్రాంతాన్ని ఆ విధంగా తీసుకురావడం జరిగింది. ఈ రోజుకి కూడా కడప ప్రాంతం అంటే ఎందుకు జనాల్లోకి ఆ విధంగా ఎందుకు తీసుకెళ్లారంటే గత పాలకులు చేసింది, గత వ్యక్తులు చేసింది. ఈ రోజుకి కడప జిల్లాలో అనేకమైన మేధావులు ఉన్నారు, అనేక మంది
విజ్ఞానవంతులు ఉన్నారు, అనేక మంది విద్యావంతులు కూడా ఉన్నారు. ఈ యుగంలో కూడా, ఈ టెక్నాలజీలో కూడా ఈ కులాలు ఏంటి, ఈ మతాలు ఏంటి అనేది ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్కి వచ్చే జనరేషన్కి మనం వాళ్ళకి క్యారీ చేసి మళ్ళీ అదే ఇస్తామా అని చెప్పి. అంటే మన పూర్వీకులు మనకి ఎలాగైతే ఆస్తిపాస్తులు ఎలాగైతే క్యారీ చేసి మనకి ఇచ్చారో, ఇప్పుడు రేపనే వచ్చే తరానికి కూడా మనం ఇదే కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ఇస్తామా అంటాం. కులం ఎప్పటి వరకు వస్తుంది? అది మీ వ్యక్తిగతం వరకు మాత్రమే. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 5 కోట్ల మంది, అంటే ఇప్పుడు దురదృష్టవశాత్తు మనం 2 రాష్ట్రాలుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది జనాభాకి ప్రతి ఒక్కడి కూడా ఈ కులపోడికే నువ్వు పని చేయాలనుకోండి, ఈ కులపోడే నీకు ఓట్లు వేయాలనుకోండి, నువ్వు అధికారంలోకి ఎట్లా వస్తావు? కడపలో రెడ్డి కాబట్టి వైఎస్ జగన్ పార్టీలో చేరాలి. అది కాకుండా రాజ్యాంగం రాసిపెట్టినారండి ఏమైనా? రెబల్ ఉన్నా కూడా మీరు టీడీపీలో చేరి ఇంత ఫైర్ బ్రాండ్ అయ్యారు. కాదండి, ఇప్పుడు ఇదేమన్నా కడపలో ఉండే ప్రతి వ్యక్తి కూడా రెడ్డి అయి ఉంటే ఆ రెడ్డి, మీకు భేద భావాలు లేవు. బట్ మీరు ఇంతకు ముందు చెప్పారు కదా అలా వర్గీకరణ చేశారు అని చెప్పేసి, మీరు రెడ్డి, నువ్వు ఈ కులపోడు అని. ఇప్పుడు మేము ఒకటే మాట అంటామన్నామండి. ఇప్పుడు మీరు అధికారంలో మీరు ఉన్నారు, ఇప్పుడు ఎవరైతే మీరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు ఎత్తారు, నేనైతే ఎత్తలేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు ఎత్తినారు. ఈ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడి నుంచి పుట్టినదండి? ఒకటే ఒక క్వశ్చన్, ఎక్కడి నుంచి పుట్టినది? మీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దానికి సమాధానం చెప్పండి చాలు. ఎందుకంటే మీరు ప్రజా జీవితంలో మీరు ఉన్నారు. మీరు మామూలుగా ఏ బిజినెస్ వ్యక్తిగాను ఇంకోది పెట్టుకుంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు ఈ క్వశ్చనే ఉత్పన్నం అవుతుంది. ఓకే, మీరు అడ్డదాటిగా సంపాదించుకున్నారు, అవినీతి చేసినారని చెప్పేసి 4 మాటలు అనేస్తారు, వదిలేస్తూ ఉంటారు. కానీ ఈ రోజుకి కూడా మీరు రాజకీయ పార్టీగా ఉండి అధికారాన్ని చెలాయించి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయా అంటే మీరు దానికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడులు చేస్తూ ఉంటారే. మీరు మీ తండ్రి గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎందుకు కడప జిల్లా మీద ఇంకా ఈ రోజుకి కూడా, అంటే నిన్న మొన్నటి వరకు కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే నీళ్ళు ఇవ్వలేనంత వరకు కూడా మా భూములన్నీ ఎండు భూములుగానే పెట్టినాయి కదా. ఎందుకు మమ్మల్ని ఆ విధంగా మా రైతాంగాన్ని, రైతుల్ని ఎందుకు మీరు పట్టించుకోకుండా ఉన్నారు? ఎందుకు మా యొక్క జిల్లాకు కానివ్వండి, ఎందుకు మీరు సరైన ఒక పరిశ్రమను తీసుకొని రాలేకపోయారు? ఎందుకు అక్కడ ఉండే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయినారు? ఎందుకు అక్కడ రైతులు పండించే పంటను కానివ్వండి, ఏదైనా పంటలు కానివ్వండి, ఎందుకు గిట్టుబాటు ధర లేకుండా ఎందుకు మీరు పట్టించుకోకుండా ఉన్నారు? అంటే ఇది కేవలం మీ అధికార దాహం కోసం. ఎప్పుడు మేము వీళ్ళందరినీ డెవలప్ చేస్తే వీళ్ళు ప్రశ్నించడం మమ్మల్ని మొదలు పెడతారు. మమ్మల్ని ప్రశ్నిస్తే మా మనుగడ ఉండదు అని ఒక ఆలోచనతోనే కదా మీరు కడప జిల్లాని మీరు వెనకబడిన జిల్లాగా చేసినారు. ఈరోజు మీరు కూటమి ప్రభుత్వం తీసుకుంటే కనుక గడిచిన ఇన్ని సంవత్సరాల్లో, గడిచిన 4 రాయలసీమ జిల్లాల్లో మేము అత్యధిక మెజారిటీ సీట్లు మేము కూటమి పార్టీలు గెలుచుకున్నాయన్న సంగతి మీరు మర్చిపోకూడదు. అంటే ఈ యొక్క గడిచిన 4 రాయలసీమ ప్రజలు కూడా ఎంత విసిగిపోయారో మీరు అర్థం చేసుకోగలగాలి. ఏ వ్యక్తి కూడా ఇప్పుడు అందరూ బాగా చదువుకున్నారండి, ప్రతి కుటుంబంలోనూ కూడా చదువు పర్సంటేజ్ బాగా పెరుగుతుంది, అది పెరగాలి. ఇన్నా వరకు కూడా మీరు ఈ అధికారంలో ఉన్నప్పుడు, మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు, సరే మీ తండ్రి గారి కోసం ఎందుకంటే ఆయన ఆల్రెడీ స్వర్గస్థులు అయినారు కాబట్టి వారి కోసం కాకపోయినా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు విద్యా వ్యవస్థని ఏ విధంగా మీరు అమలు పరిచారో దానికి సమాధానం చెప్పమని చెప్పినాము. దానికి ఈ రోజు ఏ రంగాల్లో కూడా అభివృద్ధి అనేది లేదంటారు. ఎక్కడండి? పులివెందుల అది ఎక్కడ ఉందండి? ఈ రోజుకి కూడా మీ యొక్క మనుగడ కోసం ఈ రోజుకి కూడా మీరు మారణకాండ సృష్టిస్తా ఉన్నారు. చంపుకోమని ఎవరు చెప్పినారండి? అది ఒక్క సమానం చెప్పండి. ఎందుకు ఫ్యాక్షన్ మీరు పోషిస్తూ ఉన్నారు? ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ ఉండి, ఇంత కంప్యూటర్ రంగం వచ్చి ఈ రోజు ప్రతి ఒక్కడికి కూడా, అంటే ఎవరి దగ్గర ఏది లేకపోయినా సరే స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఉంటుంది. మీరు సగటు మనిషి దగ్గర కూడా తీసుకున్నా కూడా మీరు స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది కదా. అంత అభివృద్ధి చెందిన టెక్నాలజీలో కూడా ఈ రోజుకి కూడా మీరు హత్యలనే నమ్ముకుని హత్యలతోనే మీరు భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఒక మనిషిని చంపే అధికారం ఎవరికి ఇచ్చినారు? ఈ రోజుకి కూడా మీ మనుగడ కోసమే కదా, మీ అధికార దాహం కోసం ఇప్పటికీ మనుషులు చంపుకుంటూనే పోతా ఉన్నారు. మీ ఇంట్లో మీ సొంత ఇంట్లోనే కదా జరిగింది. ఇప్పటికి ఫ్యాక్షనిజం ఉందా అని మీరు అనకూడదు. మీరు ఒక అమాయకమైన ప్రశ్న. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా రూపుమాపేస్తాం అన్నారు కదా, మరి ఈ 2 ఏళ్ల నుంచి అయినా ఫ్యాక్షనిజం తగ్గిందా లేదా? మీరు గతంలో చూసుకుంటే గనక, గత 5 సంవత్సరాల పరిపాలనలో గనక చూసుకుంటే గనక, అంతకు ముందు చూసుకుంటే వాళ్ళ సొంత ఇంట్లోనే కదండి ఒక హత్య జరిగింది. ఎంత భయంకరమైన హత్య జరిగిందంటే అత్యంత సౌమ్యుడండి. అంటే మా యొక్క జిల్లాలోనే కాకుండా మిగతా 4 జిల్లాల్లో కానివ్వండి, రాష్ట్రం మొత్తంగా కానివ్వండి, దేశం కూడా. ఎందుకంటే ఆయన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేసిన, పార్లమెంట్ సభ్యుడిగా చేస్తున్నారు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్సీ, అంటే సౌమ్యుడు. అట్లాంటి సౌమ్యుడిని సొంత ఇంట్లోకి పోయేసి అత్యంత కిరాతకంగా
మనుషులు కూడా బాధపడి అలాంటి చావు ఎవరికి రాకూడదని కోరుకునే మనుషులు అంత హీనాతిహీనంగా దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎవరి కోసం చంపాల్సి వచ్చింది? ఎవరు ఆ యొక్క మరణాన్ని ఎవరు లబ్ధి పొందారు? ఈరోజు మీరు అడిగారు ఒక క్వశ్చన్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యాక్షనిజం. మీరు 2014 నుంచి 2019 వరకు మీరు కూడా చూస్తూ ఉంటే గనక గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఉమ్మరాంధ్ర విడిపోయిన తర్వాత మనం కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఆయన లా అండ్ ఆర్డర్ మీదనే ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎందుకు లా అండ్ ఆర్డర్ మీద చేస్తున్నామంటే ఎప్పుడు చట్టం కనుక కంట్రోల్లో ఉంటే కనుక, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు ఎవరైనా మీరే ఉదాహరణకి మీరు తీసుకొని మీరు ఒక మంచి బిజినెస్ ఐకాన్గా ఉంటే కనుక మీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఏ రాష్ట్రం నాకైతే బాగుంటుంది, ఏ రాష్ట్రం నాకు అన్ని విధాలుగా నాకు అన్ని నా పర్మిషన్లు అన్ని ఇవ్వగలుగుతుందని మీరు ఆలోచన చేసుకొని ఆ రాష్ట్రాన్ని మీరు ఎంచుకోవడం జరుగుతుంది. పారిశ్రామిక అదే కదా ఆలోచన చేస్తారు. నేనైనా కూడా బయట దేశాల్లోకి ఎందుకు వెళ్ళి వ్యాపారాలు చేస్తున్నామంటే మనకి అన్ని విధాలుగా సెక్యూరిటీగా ఉంటుందనే ఉద్దేశంతోనే. ఆ సెక్యూరిటీ ఇవ్వాలంటే సగటు వ్యాపారస్తుడికి కానీ సగటు పరిశ్రమలు చేసే వ్యక్తులకు కానీ మనం ఇవ్వాలంటే లా అండ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినది విషయం అది. ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, స్థానిక ఇష్యూలు కానివ్వండి, ఇవన్నీ కంట్రోల్లోకి రావాలంటే లా అండ్ ఆర్డర్ అనేది ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ తీసుకునేది లా అండ్ ఆర్డరే. దానికి ఉదాహరణ 2014 నుంచి 2019 వరకు జమ్మలమడుగు అని మీకు ఉంటుంది, జమ్మలమడుగులో కానివ్వండి, పులివెందుల్లో కానివ్వండి ఫ్యాక్షన్ పూర్తిగా అణచివేయడం జరిగింది. అలాగే ఆ ఫ్యాక్షన్కి సంబంధించిన నాయకులను కూడా పిలిపించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి పూర్తిగా కాంప్రమైజ్ చేసి కలిసి పనిచేయండి, మెలిసిగా పనిచేయండి అని చేసిన వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు. దానికి ఉదాహరణ మీకు జమ్మలమడుగులు తీసుకుంటే సుబ్బారెడ్డి గారు కానివ్వండి, ఆదినారాయణ రెడ్డి గారిని కూడా, అప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, అంటే సుబ్బారెడ్డి గారు పార్టీ మారినారు అనుకోండి, అది పక్క కానీ అంటే ఆ వ్యక్తి అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి అనేదానికన్నా సౌమ్యంగానే పూర్తిగా వాళ్ళకి విశదీకరించి వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసిన వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కాదు. 14 నుంచి 19 వరకు బానే ఉంది, పూర్తిగా ఉందండి. 19 నుంచి మళ్ళీ అదే ఒక అవకాశం అని చెప్పేసి దొంగ యాత్రలు చేసి దొంగ ముద్దులు పెట్టి దొంగ వాగ్దానాలు చేసిన వ్యక్తి మళ్ళీ రాగానే ఎందుకండి అంత దారుణంగా మళ్ళీ కడప జిల్లాలో ఎందుకు అంత ఫ్యాక్షన్ విపరీతంగా కొర్రలు విప్పుకొని బుసలు కొట్టింది? దానికి ఉదాహరణే నడి రోడ్డు మీద నువ్వు ఏ పార్టీకి జై కొడతావంటే ఆ పార్టీ కొట్టిన మన చంద్రయ్య గారిని మన నడి రోడ్లో గొంతు కొయ్యలేదా? అంటే ఎంత దారుణంగా వీళ్ళు హింసించి చంపినారనేది గత 5 సంవత్సరాలు నేను చెప్పాల్సిన పని లేదు. మీడియా వ్యక్తులు మీ దగ్గర నాకన్నా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా. మరి ఈ ఫ్యాక్షన్ పోషించింది ఎవరండి? ఏ వ్యక్తి పోషించినారు? సాక్షాత్తు ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తులే ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నారు కదండి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కన్నా మించిన అధికారం ఎవరికైనా ఉంటుందా? రాష్ట్ర యంత్రాంగం అంతా ఆయన చేతి కిందే పనిచేస్తూ ఉంటుంది కదా. మరి ఒక వ్యక్తి యొక్క ఫ్యాక్షన్ ఆలోచన ఉన్నప్పుడు అక్కడ ఫ్యాక్షన్ జరగకుండా ఉంటుందంటారా? కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో తీసుకొని కాబట్టి ప్రజలు 2024లో ఒక మంచి నిర్ణయాన్ని ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు తీసుకుంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఎంత విచ్చలవిడిగా అంటే యువతని ఎంత పక్కద్రోవ పట్టించారనేది మనం చూడడం జరిగింది. మీకు అన్ని విషయాలు కూడా తెలుసు. ఒక గంజాయి ఎంత విచ్చలవిడిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంటే పెళ్ళివికిందో మీకు చూడండి, ఒక సునామీలాగా వెళ్తా ఉంది. మీరు దేశంలో ఏ మూల గంజాయి దొరికినా దాని మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ అని ఈరోజు దేశం మొత్తం కూడా తీసుకుంటే మన వైపు వేళ్ళు చూపిస్తున్నాయంటే ఇది మనకి ఎంత సిగ్గుచేటి, ఎంత మనకు అవమానకరం మీరు ఆలోచన చేయండి. కానీ ఆ వ్యక్తికి ఏమైనా దీని మీద ఏమైనా ఒక్క అవగాహన ఏమైనా ఉందా? ఒక ఆలోచన ఉందా? రాష్ట్రం నాకు ఏమైతే అయిపోయి ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఎందుకు కాదండి? నువ్వు అనొచ్చాలంటే ఎందుకు చేయలేవు? నువ్వు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోగా యువతని ప్రలోభ పెట్టినావే. కానీ అది కేవలం నీ డబ్బుల కోసమే కదా. కానీ ఆ యువత దానికి బానిసలే ఎంతమంది ఎన్ని విధాలుగా చెడిపోయినారు. తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంత మానసిక క్షోభ పడినారు, ఎన్ని విధాలుగా వాళ్ళు గంజాయి తీసుకొని ఎన్ని రోడ్డు ప్రమాదాలు చేసి వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు, అలాగే ఎదుటి ప్రాణాలు తీస్తూ ఉన్నారు, ఎంతమంది మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా అంత పెద్ద విషనాగుని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందని తన భుజస్కంధాల మీద వేసుకొని మెల్లమెల్లగా దాన్ని తగ్గించుకుంటూ చట్టాలని కూడా కఠినంగా చేసుకుంటూ ఆఫీసర్స్ని కూడా పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనివ్వడం జరిగింది. ఒకప్పుడు నిన్న ఇవాళ ఎలా ఉంది కడప? ఒకప్పుడు భయంకరం, ఆ భయంకరంగా వీళ్ళు క్రియేట్ చేసినారు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలండి, మా పెద్దలు చెప్తా ఉంటారు, కడపలో ఉండే సుఖం కైలాసంలో కూడా దొరకదురా అని చెప్పేసి. సో అది మా పెద్దలు మాకు చెప్తున్న మాట. అది మీరు అది మా వైపు రండి, ఒకసారి మా ఆతిథ్యం కూడా తీసుకోండి. మా మనుషులు ఏంటో, మా యొక్క ఆతిథ్యం ఏంటో, మా మనుషుల ప్రేమ ఏంటో కూడా మీకు తెలుస్తుంది. ఒక వ్యక్తి యొక్క స్వలాభంతోనే ఆ ప్రాంతాన్ని ఆ విధంగా చేశారేమో తప్ప
ఈ రోజుకి కూడా అక్కడ ప్రేమలకు కానివ్వండి, మనుషులు మేము తీసుకుంటే ఎంత ప్రేమగా తీసుకుంటామంటే పెట్టుపోతల్లో కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్, ఎలాంటి సగటు మనిషిని తీసుకున్నా కూడా తన దగ్గర లేకపోయినా సరే అప్పో తీసుకొచ్చి మీ యొక్క గౌరవాన్ని నిలబెట్టే విధంగా తను చేస్తాడేమో తప్ప ఏ రోజు ఇట్లాంటి అంటే ఇప్పుడు మా వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, కడప అనగానే బాంబులు పెట్టుకొని కత్తులు పెట్టుకొని తిరుగుతామా అనే ఒక నానుడిని మీరు తీసుకొచ్చారు. సమాజంలో కూడా ఆ విధంగా తీసుకొచ్చారు. అంటే దౌర్భాగ్యం కొద్దీ సినిమాలో కూడా ఆ విధంగానే చూపించారు. కడప అంటే ఫ్యాక్షనిజం, బాంబులు ఇవన్నీ గుర్తొస్తాయి, అమ్మో కడప అని అంటుంటారు. బట్ ఇప్పుడు రాయలసీమ రతనాల సీమగా ఎలా మార్చారు? అది ఒకప్పుడు అండి. మీరు అన్నట్టుగా వ్యక్తికి పని లేకపోతే ఏం చేస్తారండి? ఖాళీగా కూర్చుంటారు. ఆ ఖాళీగా కూర్చున్నప్పుడు ఇలాంటి ఫ్యాక్షనిజం జోలికి ఎరడం జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి మీకు చేతి నిండా పని కనుక ఇస్తే గనక ఆ పని చేస్తూ ఉంటాడా, లేకపోతే బాంబులు చుట్టుకుంటూ కత్తులు పట్టుకొని తిరుగుతారా? మీరే సమాధానం చెప్పగలగాలి. ఒకప్పుడు విద్యా ఉత్తీర్ణత తక్కువగా ఉంది, ఇప్పుడు విద్యా వ్యవస్థ బాగా పెరిగింది. ప్రతి కుటుంబంలోనూ చదువు అనేది బాగా పెరిగింది. ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఎస్, అలాగే ద సేమ్ టైం కడప జిల్లాలో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక్కొక్కరు కూడా బాగా చదువుకొని ఒక ఐటీ ఇంజనీర్లుగా తయారై బయట దేశాల్లో కూడా స్థిరపడిన వ్యక్తులు మా కడప జిల్లాలో ఉన్నారు. అట్లాగే మీ ఇందాక చెప్పినాను, ఒక రైతుకి పండించడం కనుక చూపించడం అవకాశాలు ఇవ్వగలిగితే రైతు ఏం కోరుకుంటాడంటే నాణ్యమైన విద్యుత్తు, నీళ్లు. ఆ రెండు ఉంటే ఆయన ఒక స్వర్గాన్ని క్రియేట్ చేస్తాడు. రైతే రారాజు అంటారు, రైతే రాజు అంటారు. అట్లాంటి రైతుని రాజుగా చేస్తున్నది ఈరోజు కూటమి ప్రభుత్వం అన్నట్టు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మొదటి నుంచి కూడా ఆయన రైతుగానే, రైతుల్ని ఎప్పుడు కూడా రాజుగానే చూస్తూ ఉంటారు. ఈ రోజుకి కూడా అదే విధంగానే మనకి నీళ్లు కూడా గండికోట నుంచి నీళ్లు పారించడం కానివ్వండి. సో ఈ విధంగా మనం తీసుకుంటే కనుక నీళ్ళు అనేది పుష్కలంగా ఈరోజు కడప జిల్లాలో ఉన్నాయి. సో దానివల్లనే సస్యశ్యామనం జరుగుతూ ఉంది కదా. రత్నాల సీమ, మీరే అన్నారు రాయలసీమ అంటే రత్నాల సీమ. ఆ రత్నాల సీమగానే తయారు చేయాలని మా ప్రయత్నం. ప్రతి ఒక్కరికి కూడా నీరు, క్వాలిటీ ఆఫ్ విద్యుత్ ఇవ్వగలిగితే కనుక అది ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం ఆనందంగా ఉంటారు. అంటే ఇప్పుడు రాయలసీమ, కడప అనేది వైఎస్ఆర్సీపీకి చిన్న విషయమా? ఒక పెద్ద సైంటిస్ట్, ఇలాంటివన్నీ కూడా చిన్న విషయాలు. అదే మన సైంటిస్ట్ అవన్నీ కూడా చిన్న చిన్న డాలర్కి ఎన్ని వస్తాయి అనేది కూడా అసలు తెలుసు. డాలర్కి ఇన్ని వస్తాయనే విషయం తెలుసు అసలు? అంటే వారు పెద్ద పెద్ద చదువులు చదువుకొచ్చినారు కదా, ఇప్పుడు సీఎంగా చేశారు కదా. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి అతనికి ఎంత అవగాహన రాహిత్యం ఉందనేది అర్థం చేసుకోవాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 151 సీట్లు ప్రజలు నమ్మి 2014, 2019లో మీకు అవకాశం ఇస్తే మీరు ఎంత అవగాహన రాహిత్యంగా 5 సంవత్సరాల పరిపాలన చేశారనే దానికి మొన్న పరకామణి విషయంలో ఈ యొక్క వ్యక్తి ప్రెస్ మీట్లో తెలిపోయింది అనేది ఒకే ఒక ఉదాహరణ. 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక విధాలుగా ఈ యొక్క వ్యక్తి మీద పోరాడింది. మేము వ్యక్తిగతంగా పోరాడలేదు. తెలుగుదేశం పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా మేము ఎప్పుడూ పోరాడలేదు. సిద్ధాంత పరంగానే మాట్లాడాం. ఆ సిద్ధాంత పరంగానే మాట్లాడితే గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్ని భౌతిక దాడులు చేశాడండి ఈ వ్యక్తి, ఎన్ని భౌతిక దాడులు చేపించాడండి, ఎన్ని మానసిక దాడులు చేపించారు, ఎంత వ్యక్తిగతాలుగా తీసుకొని ఎంత అవహేళన చేశారనేది మీరు అర్థం చేసుకోగలగాలి. 5 సంవత్సరాలు ఇదే కదా చేసినాడు. ఏ రోజు కూడా ప్యాలెస్ దాటి బయటికి రాడు. అంటే నేనే ప్రభు అని చెప్పినాడు, నేనే రాజు, నేనే మంత్రి అనుకొని చెప్పి మా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తి $1కి ఈరోజు ఎంత ఉంటాయంటే $9 అని చెప్పినాడు. మొన్న పరకామని దాంట్లో $9 పోయిన కదా, చాలా చిన్న కేసు. $9 తీసుకుంటే 72,000 అన్నాడు. 72,000 మరి ఇది ఏ లెక్కల మాస్టర్ చెప్పాడో, ఏ స్కూల్లో చదువుకున్నాడో కూడా తెలియదు. మరి ఈ వ్యక్తిని ఏమనాలో కూడా మీరే చెప్పండి. అంటే ఈరోజు ఒక సగటు ఎల్కేజీ కుర్రోని అడిగితే బాబు $9 ఎంతరా బాబు ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పగలిగితే వాడు తక్కువని చెప్తాడు. $810, $850 సార్, 810 or 850 చెప్పే ఒక చిన్న పిల్లోడికి ఉండే నాలెడ్జ్ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి ఒక పార్టీకి నేను అధ్యక్షుడిగా అని చెప్పుకునే వ్యక్తికి ఆ మాదిరి కూడా నాలెడ్జ్ లేదనుకుంటే ఎంత దౌర్భాగ్యమైన వ్యక్తిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మి 2019 నుంచి 2024 అవకాశం ఇచ్చారని దాన్ని మీరు అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు సీఎంగా చేసిన వ్యక్తి దొంగతనం జరిగిన దాన్ని అది చాలా చిన్న విషయం అని ఎలా కొట్టిపారేశారు? చిన్న విషయం, ఒక కామన్ మ్యాన్, చిన్న పిల్లోడిని అడిగినా కూడా చిన్న విషయం అని అంటే వాడు కూడా చాలా క్లియర్గా చెప్తాడు కదా. మళ్ళీ దానికి 14 కోట్లు మళ్ళీ మేము ఏదో తప్పును కప్పిపుచ్చుకోలేదు, మేము ప్రాయశ్చిత్తం చేసుకున్నాం దాన్ని అని అంటున్నారు. అసలు ఇది ఎంత ఫూలిష్ చెప్పండి. అంటే ఫూలిష్ అని మీరే అంటున్నారు. ప్రశ్నలోనే మీకు సమాధానం దొరికింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉందనేది మీరు అర్థం చేసుకోగలగాలి. రెండోది ఇంకోటి ఏంటంటే ఇది హిందుత్వం మీద హిందువుల మనోభావాలకి ముడిపడిన అంశం ఇది.
శ్రీవారికి రకరకాల భక్తులు, అంటే ఎన్నో కోటాను కోట్ల భక్తులు, మనం పుట్టనప్పటి నుంచి వేల సంవత్సరాల నుంచి స్వయంభూగా కొలువైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క కానుకలను మీరు కొట్టేస్తే మీకు ఇది చిన్న విషయం అంటే మీరు గమనిస్తే కనుక 2019 ముందు కూడా బాబాయ్ హత్య కేసును కూడా మీరు చిన్న విషయంగానే తీసుకొని మీ యొక్క సొంత ఛానల్లో మీ యొక్క సొంత పత్రికల్లో గుండెపోటుగా చిత్రీకరించాలనుకున్నారు. అది కూడా ఎంత దౌర్భాగ్యం అండి. అంటే ఒక బాబాయ్ చిన్నానంటే నాన్న తర్వాత నాన్న చిన్నాన్న అలాంటి, అంటే అల్లారు ముద్దుగా నిన్ను కూడా చిన్నప్పుడు నువ్వు చెడ్డీలు వేసుకున్నప్పుడు నిన్ను కూడా ఆయన భుజాల మీద ఎత్తుకొని మొత్తం ఊరంతా తిప్పిన అట్లాంటి వ్యక్తిని క్రూరంగా చంపించో లేకపోతే చంపో చేస్తే దాన్ని గుండెపోటుగా చిత్రీకరించి చాలా చిన్న హత్య అని చెప్పి చూపించుకునే వ్యక్తికి ఈరోజు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం సంబంధించిన కానుకలు కూడా ఎవరో ఒక వ్యక్తి కొట్టేస్తే అది చిన్న కేసు. అది చిన్న కేసు పక్కన పెట్టుకుంటే మేము అంటే మీ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి క్వశ్చన్ వేస్తా ఉన్నాం. సరే, ఆ చిన్న కేసు కదా, ఆ చిన్న కేసులో మరి ఎందుకు నువ్వు అంటే నీ యొక్క ఇన్వాల్వ్మెంట్తోనే లోకాయుక్తతో దాన్ని సెటిల్మెంట్ చేయడం జరిగిందా? చనిపోయిన రవికుమార్ ఆస్తులు వాళ్ళు ఒక పశ్చాత్తాప పడో మేము ఈ శ్రీవారి దొంగతనం చేసినామని చెప్పి. దేవుడు అంటే రెండు రకాలుగా ఉంటారండి. ఒకళ్ళు భయంతో ఉంటారు, ఒకళ్ళు భక్తితో ఉంటారు. ఈ వ్యక్తి భయంతోనో లేకపోతే భక్తితోనో తన దొంగిలించిన ఏదైతే ఆ డబ్బులు ఉన్నాయో, ఆ డాలర్లు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి 14,28,00,000 రూపాయల సంబంధించిన ఆస్తుల్ని ఎందుకు శ్రీవారికి కానుకగా శ్రీవారికి రాసివ్వడం జరిగింది? దాన్ని నీ యొక్క సారథ్యంలోనే లోకాయుక్తులు ఎందుకు కాంప్రమైజ్ చేయడం జరిగింది? అంటే ఆ గడిచిన ఆ 9 నోట్లకే నువ్వు ఎంత రాయిపించినావా జగన్మోహన్ రెడ్డి? దానికి సమాధానం చెప్పు. గత పాలక మండలి చెప్పాలి, లేదా గత పాలక మండలి అధ్యక్షులు చెప్పాలి. ఈరోజు దాన్ని తవ్వుతున్న కొద్దీ ఆ కేసులో ఒక సిట్ అని ఒక బృందం కనుక దాన్ని తవ్వుతా ఉంటే ఎన్ని నిజాలు బయటపడతా ఉన్నాయండి. ఈ రోజు ఆ నిజాలు బయటపడ్డాయి కాబట్టి కర్ణాటక నుంచి పరిగెట్టుకొచ్చి నువ్వు మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఈ రోజు నువ్వు మీడియా సమావేశం ఇచ్చావంటే నీలో వణుకు పుట్టిందా లేదా? అది శ్రీవారి మహిమ. దేవుడి ముందు ఎవరైనా లేదు అని ఆయన మేము ఎన్నో చూసామండి. మీరు గమనిస్తే 2010లో కూడా స్వర్గీయ మీ తండ్రి గారు కూడా 7 కొండల వాడిని తాకడం జరిగింది. ఏమైందండి? 7 కొండల వాడిని తాకితే అంటే ఈ రోజు మళ్ళీ ఏమని అంటే కనుక వీళ్ళందరికీ బాధ రావచ్చేమో. అది ప్రతి ఒక్కరు హృదయ వికారమైన సంఘటన. గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం, దుర్మరణం యావత్ భారతదేశం కానివ్వండి, యావత్ ఆంధ్రప్రదేశ్కి అందరికీ కూడా నిజంగా అది బాధాకరం. కానీ దేవుడు 7 కొండల వాడిని టచ్ చేస్తే ఎంత దారుణంగా శిక్ష పడుతుందని ఒకసారి మీకు ఆల్రెడీ మీకు అనుభవం ఉంది, మీ కుటుంబానికి ఒక అనుభవం ఉంది. ఈ రోజు తిరిగి నువ్వు అదే మళ్ళీ తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నువ్వు మళ్ళీ అంటే మతం మీద తీసుకుంటున్నారు. అంటే ఇతనికి హిందూ మతం మీద ఎంత ద్వేషం ఉందో మీరు అర్థం చేసుకోగలగాలి. హిందూ మతం మీద కానివ్వండి, సనాతన ధర్మం పట్ల ఇతనికి ఏ రోజు కూడా గౌరవం లేదు. ఈరోజు మీరు గడిచిన 5 సంవత్సరాలు అతని పాలనలో తీసుకుంటే కనుక మన హిందూ దేవుళ్ళ మీద ఎన్ని దాడులు జరిగాయండి. రామతీర్థంలో వారి రథాన్ని తగలబెట్టడం కానివ్వండి, సాక్షాత్తు మనం ఎక్కడైతే విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు గారి సారథ్యంలో ఉండే దేవాలయాన్ని విగ్రహాల్ని అంటే పగలగొట్టడం కానివ్వండి, అలాగే హనుమాన్ జంక్షన్లో ఆంజనేయ స్వామి వారికి చెయ్యి ఎరగొట్టడం కానివ్వండి, బాబా గారి షిరిడి సాయిబాబా గారి తలను తీసుకెళ్ళిపోవడం కానివ్వండి, అంతెందుకంటే సాక్షాత్ ఆది పరాశక్తి అయినటువంటి ఇంద్రకిలాద్రి విజయవాడ దుర్గమ్మ వారి గుళ్ళో సింహాలుగా దొంగిలించిపోతే ఆనాటి ఈ యొక్క బృందంలో ఉండే అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఉండే మంత్రి ఎన్ని అవాకులు చెవాకులు మాట్లాడారండి. అంటే ఇంత పెద్ద ఎత్తున హిందూ దేవాలయాల మీద కానివ్వండి, హిందూ దేవతల మీద దేవుళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటే ఆనాటి ముఖ్యమంత్రిగా నువ్వు ఏ రోజు కూడా నువ్వు ప్యాలెస్ వదిలి ఏ రోజు కూడా నువ్వు ఈ ప్రజానిగా నువ్వు సమాధానం చెప్పలేదు. అంటే మేము దాడులు చేసుకుంటూనే పోతాం. ఇతని ఆలోచన ఏంటంటే మతాల మీద చిచ్చు పెట్టాలి, కులాల మధ్యన చిచ్చు పెట్టాలి. ఆ మతాలు కులాల మధ్యన చిచ్చు పెడితే ఆ వచ్చే సెగలో ఇతను నేను సేఫ్గా ఉండాలనే మనస్తత్వం కాబట్టే కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన ప్రజల మీద చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో చూసుకున్నాడు. దానికోసమే ఈరోజు అనుభవించిన 2024లో అతనికి ప్రజాక్షేత్రంలో దేవుళ్ళ లాంటి ప్రజలు గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ రోజుకి కూడా వై నాట్ 175 అన్నాడు. ప్రజలు అన్నారు వై నాట్ 11 అని చెప్పినారు. ఆ వై నాట్ 11 ఇచ్చినా కూడా ఈ రోజు కూడా అతను పశ్చాత్తాపం లేకుండా కూడా ప్రతి విషయంలోనూ గతంలో కూడా తీసుకుంటే కల్తీ శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం. అది మన భక్తులుగా మనకి కానివ్వండి,
శ్రీవారికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనది లడ్డూ ప్రసాదం. ఆ లడ్డూ ప్రసాదంలో చుక్క పాలు కూడా ఉపయోగించకుండా రసాయనాలు ఉపయోగించి, క్రిమి సంహారకమైన రసాయనాలు ఉపయోగించి ఒక నెయ్యిని తయారు చేసి ఈ రోజు నువ్వు ప్రసాదాన్ని తయారు చేస్తే ఆ రోజు ఆ కల్తీ నెయ్యిని కూడా కూటమి ప్రభుత్వం బయటికి తీస్తే మళ్ళీ హడావిడిగా యలహంక ప్యాలెస్ నుంచి పరిగెట్టుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్లో గ్రీన్ మ్యాట్లు వేసుకొని షో చేసిన వ్యక్తి ఆనాడు అదే చిన్న కేసు అంటాడు, ఈ రోజు ఈ పరకాం అనేది కూడా చిన్న కేసే అంటాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ నాడైనా సరే సతీ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎప్పటికైనా వెళ్ళినాడా? దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందండి? హిందూ మతం మీద అతనికి ఏమైనా గౌరవం ఉందా? హిందూ దేవాలయం మీద గౌరవం ఉందా? కానీ హిందూ సంస్కృతి మీద కానీ నువ్వు ఒక మతాన్ని స్వీకరించావు కాదనట్లేదు. ఇంతకన్నా ముందు ఉండే పాలకులు కూడా తిరుమల యొక్క చట్టాలకు సంబంధించి, వాళ్ళ యొక్క చట్ట నిబంధనకు సంబంధించి డిక్లరేషన్ ఫామ్ మీద. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఆయన సీఎం హోదాలో ఉన్నాడు కదా, ఇవన్నీ పట్టించుకోవాలా? కులం మతం ఇవన్నీ ఒక సీఎంకి పనికి ఇవన్నీ ఎవరు తప్పులండి? దీంట్లో మీ మీడియా కూడా తప్పులు కూడా ఉన్నాయి కదా. తప్పులు అంటారు అంటే సహజంగా అండి, ఎందుకంటే ఒక వ్యక్తికి భయపడో, ఒక వ్యక్తి బలాన్ని చూసో ఆ రోజు అనేకమైన నోళ్ళు గమ్మున ఉండడం వల్లే ఒక వ్యక్తి చేసే తప్పు మనం సైలెంట్గా ఉండడం వల్ల ఆ వ్యక్తి తప్పుల మీద తప్పులు చేసుకొని ఈరోజు మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినాడు, ప్రజలను కూడా అధోగతి పాలు చేసినాడు. సాక్షాత్ దేవుళ్ళను కూడా ఈరోజు అవమానించి అవమానకరంగా చేస్తూ ఉంటే అంటే మనిషి జాతి ఏం చేస్తుంది అనేది. మరి ఏంటి కూటమి ప్రభుత్వం పరకామణి విషయంలో కానీ కల్తీ నెయ్యి విషయంలో కానీ చాలా చిన్న విషయాలు అన్న వ్యక్తుల్ని ఏం చేయబోతున్నారు? కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా చట్టరీత్యానే బిహేవ్ చేస్తున్నాం. ఏది కూడా చట్ట విరుద్ధంగా మేము ఏది కూడా చేయదు. ఎందుకంటే అది మా పార్టీ సిద్ధాంతాలు కావు, మా పార్టీ సిద్ధాంతాలు కాదు, మా పార్టీ విలువలు కూడా కాదు. మీరు చేసిన తప్పులు తిరిగి ఈ ప్రజాక్షేత్రంలో మేము నిలబెట్టే పని కూటమి పార్టీలు చేస్తాయి, కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది. అందరి విషయంలో ఇదే జరుగుతుందా? ప్రతి వ్యక్తి దాంట్లో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉందండి, మీరు అది అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మేము అకౌంటబిలిటీ, ఆన్సరబిలిటీ, ఈ ప్రజలకు మేము ఆన్సరబిలిటీ. ఎంతో నమ్మకంతో 2024లో ఈ 5 కోట్ల మంది ప్రజలు అఖండమైన మెజారిటీ ఇచ్చారు. మీరు గమనించి తీస్తే కానీ చరిత్ర తీయండి, భారతదేశంలో ఏ రాష్ట్రానికి రానంతగా ఒక 3 పార్టీలకి ఈరోజు 164 సీట్లు అంటే 95% సీట్లు మనకి ఇచ్చినారంటే ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకంతోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తితో, పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో, లోకేష్ గారి యొక్క కృషితో ఈరోజు ప్రభుత్వం చక్కగా నడుస్తూ ఉంది. దానికి ఉదాహరణ మీరు చూసుకోవాలి. అందుకే మీ గతం నుంచి కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా లా అండ్ ఆర్డర్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అది ఆఖరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా, జనసేన కార్యకర్త అయినా, బీజేపీ కార్యకర్త అయినా శిక్ష ఎవరికైనా ఒకటే. దానికి ఉదాహరణ చక్కగా మీకు ఉదాహరణ చెప్తాం. ఒక మద్యం కుంభకోణం విషయంలో పలమనేరు అనే మీకు ఉంటుంది, దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా ఒక తెలుగుదేశం పార్టీ అయితే గనక ఆ యొక్క దర్యాప్తులో అతని పేరు జరగగానే మేఘాల మీద సెకండ్లో అతన్ని సస్పెండ్ చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళకు సంబంధించిన ఆస్తులను కూడా అటాచ్ చేశారంటే కూటమి ప్రభుత్వానికి ఉండే నిబద్ధత ఏంటో మీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి ఇక్కడ తప్పు ఎవరు చేసినా సరే దానికి శిక్షార్హులే. ఇక్కడ పార్టీలు లేవు, ప్రజల ముందు అందరూ సమానమే. అలా ఉన్నప్పుడే మన రాష్ట్ర అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒక వ్యక్తి కోసం కొమ్ము కాస్తే గత పాలకులు ఏ విధంగా చేశారో మనం కూడా చూసాం. ఒక వ్యక్తి కొమ్ము కాస్తే ఎన్ని పరిణామాలు జరిగాయండి. అంటే ఈరోజు దేవాలయాల మీద కానీ, దేవుళ్ళ మీద కానీ, హిందూ మతం మీద విలువలేని వ్యక్తి కరుణాకర్ రెడ్డిని కూడా తీసుకెళ్లి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి. అట్లాగే వైవి సుబ్బారెడ్డి గారికి కూడా వాళ్ళ ఇంట్లోకి పోతే ఏ ఫోటోలు ఉంటాయో కూడా మనం చూసాము. మీ మీడియా మొత్తం కెమెరాలో కూడా చూపించడం జరిగింది. అట్లాంటి వ్యక్తి కూడా ఈ రోజు వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక వ్యక్తి కోసం వీళ్ళందరూ కూడా పనిచేశారేమో తప్ప వ్యవస్థ కోసం కానీ, ప్రజా వ్యవస్థ కోసం ఏ రోజు కూడా వీళ్ళు పనిచేయలేదు. లిక్క పాలసీలో కూడా చాలా మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం ఏం చేసిందో మనకు తెలుసు, చూసాము. గత ప్రభుత్వంలో లిక్కర్ పాలసీలో ఏ విధంగా అక్రమణలు చేసినారు, ఎంతమంది అంటే ఇతనికి సంబంధికులు ఎవరికి తెలియని వ్యక్తుల్లో కూడా ఒకేసారి ఒక వ్యాపారవేత్తలుగా ఎలా ఎదిగిపోయారనే దానికి ఉదాహరణ సజ్జల శ్రీధర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినారండి? వీళ్ళందరూ కూడా 2019 వరకు వీళ్ళు ఎవరో కూడా ఈ సమాజానికి తెలియదు, ఈ ప్రభుత్వానికి కూడా తెలియదు. ఒకేసారి వాళ్ళకు సంబంధించిన నాయకుడు, వాళ్ళకు సంబంధించిన బంధువు అంటే బంధు ప్రీతి,
మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ప్రమాణ స్వీకారంలో ఉంటుంది, నేను బంధుప్రీతులను చూడను, బంధుమిత్రులను నేను చూడను, నేను చట్టరీత్యా పనిచేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను అని ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి వాళ్ళ బంధుప్రీతుల కోసం కానివ్వండి, వాళ్ళ వ్యక్తుల కోసం ఏ విధంగా పనిచేసాడో చూసాం. 5 కోట్ల మంది ప్రజల్ని గాలికి వదిలేసినాడు. తను చేసిన తప్పు వల్లే కదా ఎన్ని వేల మంది, ఎన్ని వందల మంది, ఎన్ని మంది ప్రాణాలు పోయినారు. అమాయకులైన ప్రాణాలను మీరు తీశారే, ఏం చేసుకుంటారు ఇంత డబ్బు మీరు? ఈరోజు మీరు రకరకాలుగా ఇన్ని లక్షల కోట్లు మీరు డబ్బులు అక్రమంగా సంపాదిస్తే రేపు నెత్తినేసి కొట్టుకుంటారా మీరు? ఇంత అక్రమంగా సంపాదించిన డబ్బులు ఒక పేదవాడు ఎంతో అలసట పడిపోయి సాయంత్రం అయ్యేటప్పటికి తన యొక్క అలసటను తీర్చుకోవడానికి ఆ చిన్న క్వార్టర్ బాటిల్ని కూడా తాగుతూ ఉంటే, ఆ క్వార్టర్ బాటిల్ కూడా అదొక విషాహారం అంటే విషంగా మారి తన ప్రాణాలను తీస్తే ఆ కుటుంబం ఎంత అనాథలైపోద్దో. కనీసం ఆ చనిపోయిన కుటుంబాలను కూడా ఏ నాడైనా గత పాలకులు ఏ రోజైనా పరామర్శించారా? కుటుంబానికి ఆ ప్రభుత్వం కానీ ఆ యొక్క ఎవరైతే తాగిన బ్రాండ్లు కానీ ఏ రోజైనా అండగా ఉన్నాయి? కానీ కూటమి ప్రభుత్వం అండగా ఉంది. అంటే ఇన్ని దుర్మార్గాలు, లిక్కర్ పాలసీలు, ఎన్ని కుటుంబాలు అన్యాయం అయిపోయాయో జంగారెడ్డిగూడలో మనం చూడడం జరిగింది. కల్తీ మద్యం కానివ్వండి, కల్తీ ఆఖరికి కళ్ళు విషయాల్లో కూడా, అంటే అనేక విధాలుగా చూసుకుంటే గనక వీళ్ళు ఈ ప్రభుత్వం లేదు. దౌర్భాగ్యం ఏంటంటే విద్యార్థుల్ని ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటుంటారు. అంటే ఈనాటి విద్యార్థుల్ని రేపు భావితరానికి తయారు చేసే ఉపాధ్యాయుల్ని కూడా ఎంత అవమానకరంగా గత పాలకులు ఏ విధంగా చేశారు అనేది మీకు చెప్తాను. ఎందుకు ఈ మాట ఎందుకు ఎత్తుతున్నానంటే, కళ్ళు దుకాణాల దగ్గర, సారా అంగళ్ళ దగ్గర, వైన్ షాపుల దగ్గర మహోన్నతంగా చదువుకునే ఉపాధ్యాయులు, అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో, గురు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పి గురువుకి అన్ని విధాలుగా మనం గౌరవించుకునే గురువుని వీళ్ళు సారా అంగళ్ళ దగ్గర కాపలా గాయిపించారంటే ఆ వ్యక్తికి గురువుల మీద కానీ విద్య మీద కానీ ఎంత గౌరవం ఉందో అనేది చిన్న ఉదాహరణ. దానికోసమే లిక్కర్ పాలసీలు ఆ విధంగా తయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు. తన పాలనలో ఉన్నప్పుడు, తన అధికారంలోకి వచ్చినప్పుడు మద్యాన్ని నిషేధించడం పక్కన పెడితే మద్యాన్ని ఏరులో పాలించినాడు. ఇచ్చాపురం బోర్డర్ దగ్గర నుంచి తడ బోర్డర్ వరకు తీసుకుంటే గనక మద్యాన్ని ఏరులో పాలించిన ఘనత గౌరవ జగన్మోహన్ రెడ్డి అని. ఈ రోజు కూడా మేము గౌరవ అంటున్నామంటే అది మా రాజకీయ విలువలు, అది మా రాజకీయ మా పార్టీ మాకు నేర్పిన క్రమశిక్షణ. కానీ ఈ వ్యక్తి ఏ రోజు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అని అనలేదంటే ఆయన యొక్క విచక్షణ ఏంటో, ఆయన యొక్క మతిస్థిమతం ఏంటో మీ ద్వారా మీరు తెలియజేస్తుంది, మీకు అర్థం కావాలి. రైట్. 3 రాజధానుల నుండి సుస్థిర అమరావతి పాలన వైపుగా ఏపీ నడుస్తుంది కదా, మరి పరిణామాలు నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి, ఏం చేయబోతున్నారు? 3 రాజధానులు ఏం లేదండి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని మా నినాదం ఎప్పుడు కూడా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కదా. మేము ఆనాడు కూడానండి, మేము గతంలో కూడా మేము అనేక విధాలుగా మాకు అసెంబ్లీలో, మాకు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించినా కూడా, మాకు అనేక అవమానాలు జరిగినా కూడా ఆయన ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడుకి అపార అనుభవం ఉంది. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి తెలియని విషయం లేదు, వారికి తెలియని పరిజ్ఞానం అయితే లేదు. ఆనాడు ఆ వయసుని కానివ్వండి, అనుభవాన్ని పక్కన పెట్టుకొని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆనాటి ముఖ్యమంత్రికి చేతులు జోడించి, ముఖ్యమంత్రి గారు మీరు వ్యక్తిగతంగా ఏదైనా చేయొచ్చు కానీ రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దండి, రైతులు ఎంతో నమ్మకంతో మన ప్రభుత్వాన్ని నమ్ముకొని వేల ఎకరాలు మనకి ఇచ్చారు. ఆ రోజు మీకు గమనం తీసుకుంటే కనుక 2014లో 2019 గత 5 సంవత్సరాల్లో ఎవరండి ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఒక రాష్ట్ర రాజధాని కోసం ఎవరైనా సరే భూమినిచ్చే చరిత్ర కానివ్వండి ఎక్కడైనా దేశంలో ఏ రాష్ట్రానికైనా ఉందా? అది అదృష్టం మన ఆంధ్ర రాష్ట్రానికే దక్కింది కదా. అమరావతిలో రైతులు స్వచ్ఛందంగా వాళ్ళకి ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు అని వైసీపీ ఒకటే గోల చేస్తుంది కదా, నిజంగా పరిహారం ఇవ్వలేదు. అంటే మీరు ఎప్పుడూ కూడా ఒకటే చూస్తారు, అదే అంటున్నాం. మేము అనేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ అధినేతలు కానివ్వండి, ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానివ్వండి, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, పార్టీ పరంగా మేము కానివ్వండి, మీరు రండి, మీరు విమర్శిస్తున్నారు కదా, రైతుల దగ్గరికి మీరే వెళ్ళండి. ఏ రైతుకి పరిహారం ఇవ్వలేదు అని అనుకుంటే కనుక ఓకే, మేము మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా మంత్రివర్గ నారా లోకేష్ గారు కానీ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఓకే, మేము ఇది చేసాం, మా దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కూడా మాకు ఇవ్వండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోవడానికి కూడా గత మంత్రిగా చెప్పినారు కదా. మరి ఎందుకు ఈ రోజు కూడా మీరు విమర్శనా ధోరణిలోనే పోతున్నారు కానీ ఎందుకు మీరు అమరావతికి వచ్చే సాహసం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే జనాలు కొడతారని భయమా? మీరు చేసిన దుర్మార్గాలన్నీ వాళ్ళన్నీ మనసులో పెట్టుకుంటారు, మళ్ళీ మనం కొడతారనే భయంతోనే కదా ఈరోజు మీరు విమర్శిస్తూ ఉన్నారు. ఈ రోజుకి కూడా కడ వరకు ఉండే
వ్యక్తికి కూడా పరిహారం అందే కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికోసమే సిఆర్డీఏ అనేది జరుగుతూ ఉంది. దానికోసమే 3-man కమిటీ కూడా నడుస్తూ ఉంది. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారి సారథ్యంలో కానివ్వండి, కేంద్ర మంత్రి పెమ్మసాని గారు కానివ్వండి, సిఆర్డీఏ కమిషనర్ కానివ్వండి, దాన్ని స్వచ్ఛందంగా పర్యవేక్షించేది సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛందంగా పర్యవేక్షిస్తున్నారు. ఇంకా అలాంటి అనుభవ వ్యక్తి ఎక్కడ అవతాకులు జరుగుతూ ఉంటాయి? మీరు విమర్శించే ధోరణిలోనే చూస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మేము అధికారాన్ని సేవాభావంగా స్వీకరించాం. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పారు, నేను ముఖ్యమంత్రిని కాదు, ప్రధాన సేవకుడిని, ముఖ్య సేవకుడిని అని చెప్పాడు. ఈ 5 కోట్ల మంది ప్రజల యొక్క ముద్దు బిడ్డని, మీ ఇంటి బిడ్డనని చెప్పి ఏ రోజు చెప్పడం జరిగింది కదా. ఇంటి పెద్ద కాదు, మంత్రులందరికీ కూడా మీరు ఇలాగే పని చేయాలి, నేను ఒక మంత్రిని అధికారిని ఫీల్ అవ్వద్దని కూడా చెప్పారు. సో ఆ విధంగానే ఈ రోజుకి కూడా ప్రతి కుటుంబంలో ఆయన కుటుంబ పెద్దగా ఎవరికి ఏం జరిగినా సరే ఫస్ట్గా రాష్ట్రంలో రియాక్ట్ అయ్యేది గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మీ సారథ్యంలో మీరు కూడా ముఖ్యమంత్రిగా చేశారు కదా. మరి ముఖ్యమంత్రిగా చేసి మీ 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు ఈ ప్రజలకు చెప్పండి. ఏ ప్రజానికాన్ని మీరు అండగా ఉన్నారు? రాష్ట్రాన్ని నమ్ముకొని రాష్ట్ర రాజధాని కోసం తన సొంత భూమిని, మీ ఇంట్లో 5 గజాల స్థలం కూడా మీరు ఎవరే? మీ చరిత్ర ఏంటో మాకు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు? అట్లాంటి వ్యక్తి ఆ ప్రభుత్వాన్ని నమ్ముకొని 1000 ఎకరాలు తల్లి కంటే ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే భూమిని ₹1 ఆశించకుండా, ₹1 తీసుకోకుండా సంతోషంగా, అంటే ప్రభుత్వం అనేది మీకు ఉంటుంది, ల్యాండ్ పూలింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో అలాంటి ఏది లేకుండా మేమే ఇస్తాము, మా ప్రాంతాన్ని, ఈ యొక్క ప్రాంతాన్ని మీరు రాజధానిగా మీరు చేయండి, భావితరాలు గుర్తించే విధంగా చేయండి అని చెప్పి 1000 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తే ఈ యొక్క వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడినాడు. మేము అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ అధికార వికేంద్రీకరణ కాదు. ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలి. మీరు తీసుకుంటే గనక రాయలసీమ కానివ్వండి, కోస్తాంధ్ర కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, ప్రతి జిల్లా తడ నుంచి ఇచ్చాపురం బోర్డర్ వరకు కూడా ప్రతి జిల్లా అభివృద్ధి పరచాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఆనాడు అదే అసెంబ్లీ సాక్షిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు అదే చెప్పడం జరిగింది. శాసనమండలిలో గౌరవ నారా లోకేష్ గారు కూడా అదే చెప్తే మమ్మల్ని ఎన్ని విధాలుగా ఎగతాళి చేశారండి. ఎందుకు రాష్ట్రానికి 3 ముక్కలాట మీరు ఎందుకు చేయడం జరిగింది? మీకు ఇచ్చిన ఒక పెద్ద ఆస్తి, ₹1,00,00,000 కోట్ల ఆస్తి కదండి, ఒక 33,000 ఎకరాలంటే దాన్ని మీరేం కష్టపడాల్సిన పని లేదు కదా. గత పాలకులు మీ చేతికి ఒక బంగారు పల్లాన్ని ఇస్తే దాన్ని ముక్కలుగా చేసి మీ సొంతానికి అమ్ముకోవాలని కూడా చూసుకోవడం జరిగింది. అదే కదా కడకి మిమ్మల్ని 5 సంవత్సరాలు బతికించింది ఆ నేలే. ఈ యొక్క వ్యక్తి ఎంత దౌర్భాగ్యం ప్రవర్తించారంటే గడిచిన ముఖ్యమంత్రి ఆఖరికి శవాల దెబ్బ అని చెప్పి, అమరావతిని కమరావతి అని చెప్పి, బ్రహ్మరావతి అని చెప్పి రకరకాలుగా మీరు హింసించినారే. ఆ రైతమ్మల్ని ఎంత ఘోరంగా అవమానించారండి. సగటు మనిషి కూడా సిగ్గుపడే విధంగా అక్కడ ఆ రోజు యుద్ధమం చేసిన వ్యక్తుల్ని ఎక్కడంటే దేశంలో ఒక రాష్ట్ర రాజధాని కోసం 100 రోజులు ఉద్యమం చేసిన సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే అంత కోపం మీకు? పదే అసలు ఏంటి ఆయన అది ఇదని తిడుతూనే ఉన్నారు కదా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏం తిట్టామో మీరు సమాధానం చెప్పగలరు? భ్రష్టు పట్టించారనా లేకపోతే పర్సనల్గా ఏమైనా ఉందా? మాకు వ్యక్తిగత, మీకు ఇందాక చెప్పాం, నా విధానం కానీ, నా విధానం ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు ఉండదు, ఏ రోజు వ్యక్తిగతంగా ఉండదు. ఈ రోజు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. మీకు గమనిస్తే ఆయన ఎప్పుడు కూడా ఏకవచనంతో మాట్లాడుతుంటాడు. కడప జిల్లాలో ఎవరు కూడా ఏకవచనంతో మాట్లాడమనే సంస్కృతి ఎవరు మాకు నేర్పలేదండి. ఈరోజు మీరు సూటిగా అడిగారు కాబట్టి నేను సూటిగా ఆన్సర్ చెప్తాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతమైన ఎటువంటిది లేదు. ఒకటే అడుగుతామండి, మేము ఒకటే క్వశ్చన్ అడుగుతాం. మీరు ఎందుకు అమరావతి రైతమ్మల్ని అంత అవహేళన చేసినారు? ఎందుకు అంత అవమానించినారు? ఆడ కూతుర్ని కన్నీళ్లు పెట్టుకునే విధంగా మీరు తాకరాని చోట కూడా మీ పోలీసు బూటులతో కూడా మీరు కొట్టించాల్సిన కక్ష మీకు ఎందుకు వచ్చింది? అదే అమరావతి రైతులు కదా మీకు అధికారం ఇచ్చింది. మీకు తెలుగుదేశం పార్టీ సుపరిపాలన చేసింది, కానీ మీ యొక్క మాటలు నమ్మింది. ఒక్క ఛాన్సు అని చెప్పి, నేను రాజన్న బిడ్డనే అని చెప్పి మీరు చెప్పుకొని దొంగ ఏడుపులు ఏడిస్తే ఆ ఏడుపుని నమ్మి ఒకసారి ఒక తూరి మీ అవకాశం ఇద్దామని చెప్పి ఆ ప్రాంత ప్రజలు, అమరావతి ప్రాంతంలో ప్రజలు మీకు అందరూ ఓట్లు వేస్తేనే కదా మీరు ముఖ్యమంత్రి పీఠం ఎక్కినారు. అట్లాంటి పీఠం ఎక్కగానే మీకు ఎందుకు ఆ ప్రాంతం మీద అంత మీకు కసి ఎందుకు లేదు? వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు, మీరు చట్టపరంగా తీసుకోండి. కానీ చట్ట వ్యతిరేకంగా మీరు ఆడ మనుషులు స్నానాలు చేస్తూ ఉంటే డ్రోన్ల ద్వారా వీడియోలు తీయడం కానివ్వండి, ఎన్ని అంటే అకృత్యాలు మీరు చేశారో మీ మనస్సాక్షి మీకు తెలియదా? మరి ఇలాంటి వ్యక్తిని ప్రేమించాలా వ్యతిరేకించాలా మీరే తెలియజేయండి. రెండో విషయం అడుగుతాను. మాకు గౌరవ విజయమ్మ గారు అంటే మాకు చాలా మా అమ్మ మాదిరి. ఎందుకంటే ఎవరైనా తల్లే. ఎందుకంటే సాక్షాత్తు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి, అలాగే ఆమె ఒక ప్రజాప్రతినిధి కూడా మీరు అర్థం చేసుకోగలగాలి.
మేము ఒక స్త్రీమూర్తి, ఆమె ఒక కుటుంబం సంబంధించిన వ్యక్తి అయితే కనుక మేము మాట్లాడుకోం. గౌరవ్ విజయమ్మ గారు మాకు అన్ని విధాలుగా ఆమె చాలా సౌమ్యురాలు. గౌరవ రాజశేఖర రెడ్డి గారి సత్యమని, ఆయన మరణానంతరం ఆమె శాసనసభ్యురాలుగా చేసిన వ్యక్తి, తర్వాత తదంతరం పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు ఓడిస్తే ఏ రోజు కూడా సౌమ్యంగా ఉండే వ్యక్తిని నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ అధికార దాహం కోసం ఎప్పుడూ నాలుగు గోళ్ల మధ్య ఉండే తల్లిని నరుడిలోకి తీసుకొచ్చి నీ అవసరాలు తీరిపోగానే ఎందుకు దూరం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? అది మీరు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం మీరు చెప్పరా? దానికి మీ బాధ్యత లేదా? అంటే మీరు రాజకీయాల్లో మీ అధికారం కోసమే మీరు జనాలు ఉంటే ప్రజల్లో ఈ చర్చ నడుస్తుంది కదా, మరి ఈ చర్చకి ఎవరు పుల్ స్టాప్ పెట్టాలి? మేము పెట్టాలా, మీరు పెట్టాలా? మీరే బాధ్యత కదా. ప్రజలు పెట్టేశారు కదా, ఫుల్ స్టాప్ పెట్టారు. దానికోసమే కాబట్టి ఎప్పుడూ కూడా మీరు గమనిస్తే ఆర్యరెడ్డి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు తిట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. మేము సిద్ధాంతపరంగా మాట్లాడతాం. మీ పార్టీ మీ సిద్ధాంతపరంగా మీరు పనిచేస్తున్నారు, నేను ఒక పార్టీని నమ్ముకున్నాను, ఆ పార్టీ సిద్ధాంతపరంగా నేను పనిచేస్తున్నానేమో తప్ప వ్యక్తిగతంగా మీకు నాకు పొలం తగాదాలు ఏమున్నాయి? ఇదే క్వశ్చన్ మిమ్మల్ని ఒకటి అడుగుతాను మీ ద్వారా, మీరు సమాధానం చెప్పండి. మీరు నన్ను అడిగారు జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఎందుకు అంత కోపం, మీరు ఎందుకు చేస్తున్నారని. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని మేము మీ ద్వారా చేస్తాం. మీరు ఎప్పుడైనా సరే వారిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు కూడా ఈ క్వశ్చన్ దయచేసి ఎప్పుడైనా మీరు ఎత్తండి ఖచ్చితంగా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చంద్రబాబు నాయుడు గారు అంత కసి, మీకు ఎందుకు అంత కోపం అండి? మీకు ఏం అపకారం చేసినాడండి ఆయన? చెప్పండి. మా నాయకుడు మీ ఇంట్లోకి వచ్చి మీ కంచంలో ఏమైనా మీ ప్లేట్లో ఏమైనా లాక్కున్నాడా? లేకపోతే మీరు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్లో ఆయన ఏమైనా భాగస్వామి అడిగినారా? లేదా మీ సాక్షి టీవీలో వాటాలు ఏమైనా అడిగినాడా? ఏం అడిగినాడు? మీ అధికారంలో నాకు ఇవ్వని చెప్పి ఏనాడైనా ఆయన అడగడం జరిగిందా? మీ ఇద్దరికి ఏమైనా గట్టు తగాదాలు ఏమైనా ఉన్నాయా? దానికి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిసారి మీకు అవకాశం దొరికినప్పుడల్లా, అవకాశం దొరికినా దొరకపోయినా మీరు దూరిపోయి గౌరవ అంత అంటే వయసు ఉండే వ్యక్తిని కూడా మీరు ఏకవచనంతో మాట్లాడడము, అట్లాగే మీ అధికార దాహం వచ్చిన తర్వాత అధికార మదంతో సంపండి, కొట్టండి, రాళ్లతో కొట్టండి, బావులు వేయండి, తొక్కండి. ఆయన ఏజ్ని కూడా చూసుకోకుండా అంత నిర్దాక్షిణ్యంగా ఆ టైంలో అరెస్ట్ చేశారే, మరి దానికేమన్నా? అదన్నా మరి మీరు అడిగారు ఇందాక ఆ క్వశ్చన్, మీకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంతా మీకు వ్యతిరేకిస్తున్నారు అంటే, ఈ పనులన్నీ చేసిన వ్యక్తిని వ్యతిరేకించాలా, దగ్గర తీసుకోవాలా మీరే తెలియజేయండి. సరే, చట్టరీత్యా మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి, మేము దానికి ఏదంటలేదు. కానీ మీరు ఏదైతే చట్ట వ్యతిరేకంగా మీరు కేసులు పెట్టారో, ఈరోజు ఆ కేసులన్నీ కోర్టులు కొట్టేసినాయి కదా, న్యాయస్థానాలు కొట్టేసినాయి కదా. మీరు అక్రమంగా నిర్బంధించినారు, మద్యం కేసు పెట్టినారు, దాన్ని కూడా కోర్టులు కేసు పెట్టినారు. అంటే ఒక నిప్పుని మీరు చేత్తో పట్టుకోవాలనుకుంటే ఆ నిప్పు మిమ్మల్ని దహించేస్తుందనే సంగతి మీకు ఇప్పటికైనా మీకు అర్థం కావాలి. ఒక నిప్పు అంటే ఒక నిజాయితీ గల వ్యక్తి, ఆ నిజాయితీ గల వ్యక్తిని ఈరోజు మీరు అక్రమంగా మీ యొక్క సునకానందం కోసం, మీ యొక్క ఆనందం కోసం, అదేదో చూసినాం, బావ కళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మీ కళల్లో ఆనందం చూడాలని మీ దగ్గర పనిచేసే వ్యక్తులు కానివ్వండి, మీ ఆధీనంలో ఉండే వ్యక్తులు మీ కళలో ఆనందం చూడడం కోసం ఆనాడు ఎంత దురాక్రమంగా, ఎంత దుర్మార్గంగా అరెస్ట్ చేస్తే మీ మీద న్యాయస్థానాలు ఎన్ని విధాలుగా ముట్టుకాయలు వేసినాయో కూడా మేము చూడడం జరిగింది. కాబట్టి ముందు మీరు సాంప్రదాయాలు మీరు పాటించండి, సంస్కారంగా మీరు ఉండండి, రాజకీయాలు చేయండి. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ ఉండాలనేది, అంతిమంగా ప్రజలదే నిర్ణయం. కానీ వ్యక్తిగత దూషణలు, ఈరోజు మీరు గత 5 సంవత్సరాలు చూసుకుంటే కనుక ఒక ఆడ మనిషిగా కుటుంబ పరంగా మనం టీవీ చూసే పరిస్థితి, న్యూస్ చూసే పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మీ దగ్గర మన కుటుంబంలో ఏమైనా ఉందా? మీరు చెప్పండి. ఒక కుటుంబం కనుక ప్రత్యేకంగా నేను చూస్తా ఉన్నాను, దానికి ఉదాహరణ నేనే. కుటుంబ పరంగా ఒక టీవీ చూస్తూ ఉంటే మా తల్లి గారు ఇమ్మీడియట్గా, అంటే అది రాగానే ఆ వీడియో ఆ న్యూస్ ఛానల్ రాగానే ఇమ్మీడియట్గా దాన్ని మార్చేసి వేరే అవసరం అనుకుంటే వేరే ఛానల్ పెట్టుకునే పరిస్థితికి మీరు దిగజారిపోయినారే. అంటే మీ బూతు పురాణాలు, రాజకీయాల్లో బూతు పురాణాలు తిట్టడం ఏంటండి? వ్యక్తిగత దోషాలు దేనికండి? మీరు మీ యొక్క సిద్ధాంతాల కోసం, మీ యొక్క పాలసీల కోసం మీరు మాట్లాడండి. ప్రజలు వ్యతిరేకిస్తే ఆ ప్రజల గొంతుకే ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటుంది. మమ్మల్ని ప్రతిపక్షంగా మమ్మల్ని ప్రశ్నించమని పంపించారు. మీకు అధికారం మీరు పరిపాలన చేయడం మీకు ఇచ్చినారు. మరి ప్రశ్నిస్తే మేము ఎందుకు మీకు విరోధులుగా అయిపోతాం? రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ విరోధులు ఎందుకు ఉంటారు, శత్రువులు ఎందుకు ఉంటారు? మీరు మీ పార్టీ సింబల్తో మీరు పోటీ చేస్తున్నారు, మా పార్టీ సింబల్తో మేము పోటీ చేస్తా ఉన్నాం. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎవరు ఏ విధంగా హామీలు ఇచ్చినారు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, తప్పేముంది? వాళ్ళు ప్రశ్నించారు, రమ్మనండి, అసెంబ్లీకి రమ్మని చెప్పండి. ఎక్కడో 4 గోళ్ల మధ్య కూర్చొని మీరు ప్రశ్నిస్తారంటే ఎలా కుదురుతుంది జగన్మోహన్ రెడ్డి గారు? అసెంబ్లీకి రాకపోయినా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసి, అంటే ఇప్పుడు అసెంబ్లీ తీసుకొని, అంటే మీరేమంటారు? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, తప్పులు చేస్తుందా, ఒప్పులు చేస్తుందా, ఎంతమంది ప్రజలు
ప్రజలు నష్టపోతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది ఈ విధంగా ఆయన మీకు అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా. అప్పుడు మీరేమంటారు, ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ తీసుకెళ్లి కూటమి ప్రభుత్వాన్ని కానివ్వండి అంటే అసెంబ్లీని తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టించమంటారా? వారు ఎక్కడికి అసెంబ్లీకి రానన్నట్టుగా ఎందుకు రావట్లేదు మీకు తెలుసు కదా. దానికి సమాధానం ఎవరు సీఎం సమాధానం చెప్పాలి? మాట్లాడేంత టైం ఆయనకు కూడా ఇవ్వాలని మాట్లాడుతున్నారు. అంటే ఆయన అంటే గత 5 సంవత్సరాలు కూడా గౌరవ దాదాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే మన భారతదేశం పనిచేస్తూ ఉంటుంది ఏ రోజు కూడా. కానీ గత 5 సంవత్సరాలు ఏ రాజ్యాంగంతో వీళ్ళు పనిచేస్తున్నారండి? ఏ రాజ్యాంగంతోనూ? రాజారెడ్డి రాజ్యాంగంతోనే కదా మీరు పనిచేస్తున్నారు. అంటే అదే రాజ్యాంగంతోనే మీకు ఇష్టాసారంగా మీరు నాకు ఇంత టైములు కావాలని ఆ యొక్క శాసన సభాపతి నిర్ణయిస్తారు. మీ యొక్క సంఖ్యాబలం ప్రకారము మీరు శాసనసభ ప్రకారం ఆ సమయాన్ని మీరు వినియోగించుకోండి. అది 2 నిమిషాలు 20 నిమిషాలు 2 గంటలు అనేది మీరు నిర్ణయించుకోవాలి. అంటే మీరు గతంలో కూడా చూసాం, మీ యొక్క సిబిఐ ప్రత్యేక కేసులో మొన్న మీరు 13 సంవత్సరాల తర్వాత మీరు కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ కోర్టుకి న్యాయమూర్తి కూడా మీరే టైం డిక్లేర్ చేసినారు. మళ్ళీ జనాలు ఎంతమంది అసలు నేను 11:30కు వస్తా, 5 నిమిషాలే ఉంటా అని భారతదేశంలో ఏ నేరస్తుడో కూడా అనలేని అంటే ఆ యొక్క ఏదైతే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఈరోజు ఆ న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయే పరిస్థితికి మీరు వచ్చినారే. అంటే న్యాయమూర్తికి మీరు డిక్లరేషన్ ఇస్తారు. సహజంగా ఒక దోషి అనే వ్యక్తి న్యాయమూర్తి కన్నా ముందు పోవాలా, కోర్టు వాయిదా కన్నప్పుడు వెళ్ళి ముందు కూర్చోవాలా. సరే ఆ న్యాయమూర్తి అంటే వచ్చినాడా చూద్దామని చెప్పేసి ఏదో మాట్లాడతారు. ఎక్స్-సీఎం కదా. అంటే చట్టపరంగా న్యాయస్థానంలో ఎవరైనా సరే సమానులండి. అక్కడ సీఎంలైనా పిఎంలైనా ఎవరికైనా. ఈ భారతదేశంలో న్యాయస్థానాలు ఇద్దరికి ఒకటి పరిమితి ఉంటుంది. అది రాజ్యాంగబద్ధంగా ఉండే రాష్ట్రపతి గారికి, రాజ్యాంగబద్ధంగా ఉండే అంటే కంట్రీ ఫస్ట్ మ్యాన్కి, స్టేట్ ఫస్ట్ మ్యాన్కి మాత్రమే ఉంటుంది. ఫస్ట్ పర్సన్కి మాత్రమే ఆ యొక్క మినహాయింపు ఉంటుంది. మిగతా వ్యక్తులు ఎవరైనా సరే, నువ్వు సీఎం అయినా సరే జడ్జి గారి ముందు నిలబడాల్సిందే. అలాంటి జడ్జిలకు కూడా నువ్వు ఈరోజు ఒక వార్నింగ్ స్థాయిలో అవకాశం ఇచ్చినావంటే నువ్వు శాసనసభాపతి కూడా ఇదే మాదిరి ఇస్తూ ఉండవు కదా. నేను ఇన్ని గంటలు మాట్లాడతా లేదు, నేను 11 సీట్లే వచ్చినాయి కాబట్టి నేనే ముఖ్యమంత్రి, 164 సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి కాదని చెప్పి రేపు ముఖ్యమంత్రిలో కూడా కూర్చుంటాం. జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేద్దాం. మేము ఎప్పుడు పెట్టేశామండి, మీరు గుర్తిస్తా ఉన్నారు. మేము కాదు, మేము హాట్ సీట్ లో ఒక్క నిమిషం పక్కన పెట్టారు కాదు, మేము జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడో మర్చిపోయాం. మేమేంటి మర్చిపోయామండి, ప్రజలే మర్చిపోయినారు. ప్రజలు మర్చిపోయినారు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేసినారు. మా బాధ్యతలు ఇప్పుడు ఒకటే, మేము ఆయన కోసం మేము మాట్లాడదలుచుకోలేదు. మేము ఏం చేస్తున్నాం, ప్రజలకు ఏం చేస్తున్నాం, కూటమి ప్రభుత్వం ఏ వాగ్దానాలు చేసింది, ఆ వాగ్దానాలు ఎంత పెట్టుబడులు చెప్పండి. పెట్టుబడులు ఎలా వస్తున్నాయి, 20 లక్షల ఉద్యోగాలు ఎలా కల్పిస్తున్నారు? మీరు దానికి ఉదాహరణ చూసుకోవాలి. గడిచిన 15 నెలల్లో కూడా ఇటు చెప్తాను కదండి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో, చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తితో, పవన్ కళ్యాణ్ గారి యొక్క అండతో, గౌరవ నారా లోకేష్ గారి యొక్క కృషితో ఈరోజు గడిచిన 15 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయంటే రాష్ట్ర అధినేత మీద, రాష్ట్రం పట్ల ఎంత నమ్మకం ఉంటే ఆ 20 లక్షల పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు సుమారుగా మనం 12 లక్షలు 14 లక్షల ఉద్యోగ అవకాశాలు దిశగా మనం పయనించేస్తూ ఉన్నాం. ఈ రోజుకి కూడా మనం తీసుకుంటే గనక మా యువనేత, హెచ్ఆర్డీ మినిస్టర్, ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు కూడా అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా వారు యుఎస్లో ఉండి రేపు మళ్ళీ కెనడాకి వెళ్ళి ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకం కోసం వాళ్ళ కంపెనీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తీఓలతో, వాళ్ళ చైర్మన్లతో వెళ్ళి కలిసి ఈరోజు పెట్టుబడులు తీసుకొస్తున్నారంటే అంతకు మించిన ఉదాహరణ ఇంకేమైనా ఉందా? దానికి ఉదాహరణ, చక్కటి ఉదాహరణ, ప్రపంచ దిగ్గజ కంపెనీ గూగుల్ అనే కంపెనీ అమెరికా లాంటి దేశాలు దాటుకొని, ఆ ఖండాలు దాటుకొని ఎక్కడో ఒక సౌత్లో, ఒక ఆంధ్ర రాష్ట్రంలో, విశాఖపట్నంలో ఈరోజు 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిందంటే అది ఏ వ్యక్తి కృషో మీకు అర్థం కావట్లేదు. అండ్ ఈ మనిషి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా 100 మంది ఆయన్ని కలవడానికి వస్తున్నారు అని అంటే ఆయన ఆశ్చర్యపోయారని చెప్తున్నారు కదా. అంత పోలీస్ బందోబస్తు పెట్టారు, మీరు రావద్దు, మీకోసం చాలా మంది ఉన్నారు అంటే ఇదంతా ఒక రాత్రిలో వస్తుంది. కష్టే ఫలే అంటారు. కష్టం చేస్తేనే మనకు ఫలితం ఉంటుంది. ఈ రోజుకి కూడా ఆయన ఆ యొక్క గౌరవాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నారేమో తప్ప దాన్ని ఏ రోజు కూడా గొప్పగా చెప్పుకునే పరిస్థితి లేదు. ఆయన ఎక్కడికి పోతున్నా 24/7 ప్రజలే. ఒక పులి కడుపున పులే పుడుతుంది అంటారు, పులిబిడ్డే పుడుతుంది అంటారు. ఈ రోజు గౌరవ నారా లోకేష్ గారి తండ్రిని మించిపోయారని మీ ద్వారా తెలియజేస్తాం. అంటే తండ్రికి స్థాయిని మించిపోయారేమో అనుకుంటా ఉన్నాం. వారు ఏ విధంగా వారి తండ్రి గారు ఏదైతే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేసి
1993లో ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ బిల్గేట్స్ని ఎలాగైతే ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే హైదరాబాద్ ఈ రోజు మైక్రోసాఫ్ట్, అసలు ఐటీ అనేది బీజం వేసింది ఆయన. ఈ రోజు మన హైదరాబాద్లో కూర్చొని ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయంటే ఒక వ్యక్తి ఆలోచన కదా. అదే ఆలోచన ద్వారంతో ఆయన వారసత్వాన్ని తీసుకోలేదు. నేను ఇందాక మీకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను నా తండ్రి గారి వారసత్వంతో పాటు జవసత్వం తీసుకున్నాను. వారు కూడా వారి తండ్రి గారి వారసత్వంతో పాటు జవసత్వం తీసుకున్నారు కాబట్టి ఆ జవసత్వంతో ఈ రోజు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. ఆ పనితనానికి ప్రతిఫలమే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావనే కానివ్వండి, గూగుల్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, అదానీ కానివ్వండి, సెఫీ కానివ్వండి, అలాగే కాగ్నిజెంట్ కానివ్వండి, ఇతరాత్ర కంపెనీలు కానీ ఆర్ఎస్ఎల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇలా అనేకమైన మన దగ్గర రావడం. మొన్న కూడా చూసాం మన అమరావతిలో సిఆర్డీలో 15 జాతీయ బ్యాంకులు కానివ్వండి, ఇతరాత్ర ప్రైవేటు బ్యాంకులు కానివ్వండి, అలాగే బీమా సంస్థలు కానివ్వండి, ఒకే స్ట్రీట్లో కోలువవ్వడం అనేది ఆ దేశంలో ఎక్కడైనా జరిగిందా? అది ఇదొక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే కదా ఆ ఘనత జరిగింది. ఆర్యు రెడ్డి గారి గోల్ ఏంటి? ప్రజలకు సేవ చేయడం, అంతేనా? అంతే. ఇలా ప్రజాసేవలో నిరంతరం ఖచ్చితంగానండి ప్రజాసేవ చేసుకోవాలా. నాయకుడు ఎప్పుడు ఆశిస్తే అప్పుడు మనం ముందుకు వెళ్ళలేమో తప్ప మన అంటే ఒక్కటండి, ఇక్కడ మనకి ఏది గోల్ అనేది ఉండదు. నిరంతరం పని చేసుకుంటూనే పోవడమే. ఆ పని చేసుకుంటూ పోతా ఉంటేనే మనకి ఎప్పుడో ఒకప్పుడు అనేది జరుగుతుంది తప్ప ఈ గోల్ పెట్టుకుంటేనే అక్కడతోనే మనకు అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు అడిగిన, దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు, మనం మధ్యాహ్నం భోజనం చేసామని చెప్పేసి రాత్రి భోజనం చేయకుండా అనేది ఉండదు కదా. ఆకలి అనేది మనకి ఎప్పుడు నిరంతర ప్రక్రియ, అట్లాగే పని కూడా నిరంతర ప్రక్రియ. సేవ అనేది ఇంతవరకు చేస్తేనే ఇంతే గోల్ అనుకుంటే ఇంక అంతకు మించి అనేది ఏమి ఉండదు. మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్ వర్డ్స్? ప్రజల సహకారంతో రాష్ట్రం ముందడుగెళ్ళాలి. ఈ పరిపాలన, ఈ కూటమి పార్టీలకి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ అభివృద్ధి మనకి ఎప్పుడూ ఆగకూడదు. మీరు కులం చూసో, మతం చూసో, ప్రాంతం చూసో ఒక వ్యక్తిని నమ్మి మనం ఒకసారి తప్పు చేసాం, మళ్ళీ ఆ రోజు ఆ తప్పు చేయొద్దు. మనం ఈ తప్పు చేయకూడదంటే ప్రజల సహకారం మనకు ఉండాలి. మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఈరోజు మన భవిష్యత్తే కాదు, మన బిడ్డల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు. ఆ భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే నాయకుడు, కరెక్ట్ అయిన నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు ఈరోజు గౌరవ నారా చంద్రబాబు నాయుడు. ఆ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అనేకమైన సంస్థలు ఈరోజు, పరిశ్రమలు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి వెల్లువలా వస్తూ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఆగకూడదు, ఈ అభివృద్ధి ఆగకూడదు. ఆంధ్ర రాష్ట్రం అంటే దేశంలో తలమానికంగా ఉండాలి. ప్రపంచ స్థాయిగా మన ఆంధ్ర రాష్ట్రం, మన అమరావతి ఎదగాలంటే ప్రజల సహకారం ఖచ్చితంగా కనిపించాలి. ప్రపంచ పడవలో మన అమరావతి నిలబడాలి. నేను తెలుగువాడినరా, నేను అమరావతిరా, నా రాష్ట్ర రాజధాని అమరావతిరా అని చెప్పి సగర్వంగా ప్రతి తెలుగువాడు గర్వంగా ఫీల్ అవ్వాలంటే ఈనాటి ఈ కూటమి పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం కొనసాగింపు అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రజలు మాయ మాటలు నమ్మద్దనేది నేను ప్రజలకు మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ ప్రయత్నంగానే మా పార్టీ తరపు నుంచి కానివ్వండి, కూటమి పార్టీలు ఉండే 3 పార్టీలు కానివ్వండి, జనసేన కానివ్వండి, ఇటు భారతీయ జనతా పార్టీ కానీ కలిసికట్టుగా మేము ఈ ప్రజలకు మేము ఏం చేస్తున్నాము, మేము మీకు ఏం వాగ్దానాలు ఇచ్చాము, ఆ వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చినాము, ఇచ్చిన వాగ్దానాలతో కాకుండా ఇవ్వని వాగ్దానాలు కూడా ఈ రోజుని మేము ప్రజలకి అన్ని విధాలుగా చేరవేసే బాధ్యత పార్టీల పరంగా మా భుజస్కంధాల మీద ఉంది. ప్రతి ఇంటికి మేము పోతాం, ప్రతి ఒక్క తెలుగువాడిని మేము కాపాడుకుంటాం. ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. గడిచిన 5 సంవత్సరాలు ఎంత దౌర్భాగ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారో, ఎంత అధోగతి అయిపోయిందో, ఎంత అప్పుల ఆంధ్రప్రదేశ్గా అయిపోయిందో. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ని అప్పులిచ్చే ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలంటే ప్రతి ఒక్క ఆంధ్రుడి మీద ఈ బాధ్యత అనేది ఉంది. ఇప్పటి వరకు కూడా అప్పుల ఆంధ్రప్రదేశ్ అని చెప్పి గత పాలకులు మనకు తయారు చేసి పెట్టారు. అప్పులే కదా ఇచ్చిపోయినారు మనకి. ఈ అప్పులు తీసుకునే స్థాయి దగ్గర నుంచి అప్పులు ఇచ్చే స్థాయికి మనం ఎదగాలంటే ప్రతి ఒక్క ఆంధ్రుడి యొక్క దమ్ము కానివ్వండి, ప్రతి ఒక్క ఆంధ్రుడి యొక్క వాళ్ళ ఆశీస్సులు కానివ్వండి, ఇవన్నీ కూడా కూటమి పార్టీకి, కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఆ విధంగానే మేము పనిచేస్తూ ఉంటాం. ప్రజలు అనిత్యం మేము కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక మహమ్మారి లాంటి మాదక ద్రవ్యాలు కానివ్వండి, గంజాయి కానివ్వండి, ఇట్లాంటి అనేకమైన మనకి ఆంధ్ర రాష్ట్రం మీద ఈరోజు ఒక డేగకన్లా ఉంటా ఉన్నాయి. ఇవన్నీ రూపుమాపాలి అంటే కనుక కూటమి ప్రభుత్వానికి ఇంత బలమైతే ఉండాలి. ఆ ఏవైతే చట్టాలు చేస్తున్నారో ఆ చట్టాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు ఉండాలని మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఫైనల్ క్వశ్చన్, ఆర్యు రెడ్డి గారు అసలు ఎప్పుడు రాజకీయాలు, సేవా కార్యక్రమాలు
బిజినెస్ అనేది తిరుగుతారా? అసలు ఫ్రీ టైంలో పర్సనల్ ఎంజాయ్మెంట్ ఏమైనా ఉంటుందా? ఒకసారి అంటే మనం ఒక గమ్యాన్ని మనం ఎంచుకుంటున్నప్పుడు మనకి ఫ్రీ టైం అనేది ఎప్పటికీ ఉంటుందండి. ఎందుకంటే మనం ఒక గమ్యానికి వెళ్ళాలనుకుంటున్నాం, ఒక దారిలో పోవాలనుకుంటా ఉన్నాం. ఆ డెస్టినేషన్కి మనం చేరేంత వరకు కూడా మనం అన్నిత్యం పని చేసుకుంటూనే పోవాలి. ఫ్రీ టైం అంటే ఏముంటుందండి, టైం పర్సనల్ కూడా ఇంకా అదే ప్రజలే. అదే కదా మనకు కావాల్సింది. అందులోనే కదా మనకు సుఖం ఉన్నది. ఇప్పుడు మనకి ప్రజా అంటే ఆ సేవలోనే మనకు సుఖం ఉంటుంది ఎప్పుడూ కూడా. మనకి ఇష్టమైన ఆహారం మనం తింటున్నప్పుడు మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో, మనం అనుకునే ఒక ఫీల్డ్లోకి మనం వెళ్తున్నప్పుడు ఆ యొక్క హ్యాపీనెస్ కూడా మనకు అదే విధంగా ఉంటుంది. కాబట్టి నాకు ఫ్రీ టైం అనేది ఎప్పుడూ లేదు. ఇదే జీవితం, ఇదే కంటిన్యూ అవ్వాలనుకుంటాం. అలాగే మీ సంపూర్ణ మద్దతు కూడా ఉంటుంది మేము అనుకుంటా ఉన్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. హాట్ సీట్లో పార్టిసిపేట్ చేశారు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. మీరు ఇంకా లైఫ్లో ఎదగాలి, ఇంకా ఇలాగ మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హాట్ సీట్. నమస్తే.